आसीस जो ईस सर्वा गुणांचामुलारंभ आरंभतो निर्गुणाच नमो शारदा मूलचत्वारवाचा गमो पंथ आनंदया राघवाच श्रीराम जय जय रघुवीर समर्थ श्रीराम सुका सारिखे पूर्ण वैराग्य ज्याचे वशिष्ठा परी ज्ञान योगेश्वराचे कवि वाल्मिका सारिखा मान्य ऐसा नमस्कार माछा सद्गुरु रामदासा श्रीराम जय जय रघुवीर समर्थ श्रीराम श्रीकरं करुणामूर्तिं गोविंदं मधुसूदनं शुभाकारं हरिं वन्दे सुंदरं लोकपूजितं श्रीराम जय जय रघुवीर समर्थ श्रीराम गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षकं उमास्तं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं शारदा शारदां भोज वदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं कुर्यात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददडायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। ॐ अतुलितबलधामं स्वर्णशैलापदेहं दनुजवनकृशानं ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। ॐ परमेश्वर नमस्कार। రామాయణం 4 గంటల్లో రామాయణం అంటే పూర్తిగా చాలా కష్టమైంది, కానీ ప్రతి కాండకి మనం కొంత సమయాన్ని వాళ్ళు కేటాయించుకొని ఒక అరగంట ప్రతి కాండ చెప్పుకుందాం. సుందరకాండ మాత్రం ఇప్పుడు హనుమద్భక్తులు ఎక్కువ ఉన్నాం కాబట్టి ఆంజనేయుడి కథ కాబట్టి ఆంజనేయుడి కథ మనం చాలా ఎక్కువసేపు చెప్పుకుందాం. 1 గంట దాకా సుందరకాండ చెప్పుకుందాం, ఆంజనేయుడి గురించి చెప్పుకుందాం. అయితే మనం ఏ కథ అయినా తెలుసుకుంటున్నప్పుడు అసలు రామాయణం మొదటిసారి బహుశా ఆ అమ్మాయి ఉన్న ఏజ్లో మనం కనుక రామాయణం మొట్టమొదటిసారి ఎవరో మనకు చెప్పినా, టీవీలో సీరియల్ కింద చూసినా, అఫ్కోర్స్ సీరియల్లో వాటిలో ఉన్న రామాయణాలు వాస్తవాలు కావు. వాల్మీకి రామాయణం చదివితే అసలు ఓహో మనకి ఇన్ని అబద్ధాలు చెప్పారా సినిమాల వాళ్ళు సీరియల్ వాళ్ళు, రాముడు ఇలా ఉంటాడా, సీరియల్ రాముడు సినిమా రాముడు కాకుండా అని మనకు అనిపిస్తుంది. కాబట్టి ఒక ప్రతి కథని ఏ భారతీయ కథని తీసుకున్నా, అంటే కథ అంటే మళ్ళీ కల్పితం అవుతుంది, ఇతిహాసాన్ని తీసుకుంటే రామాయణం అనేది ఒక ఇతిహాసం. ఇతిహాసం ఇది ఈ విధంగా జరిగినది అని చెప్పడాన్ని ఇతిహాసం అంటారు. అసం అంటే జరగడం, ఇది ఈ విధంగా జరిగింది. సో రామాయణ మహాభారతాలు రెండు మనకి ఇతిహాసాలు. ఈ ఇతిహాసాలు మనం చదువుకున్నప్పుడు మొట్టమొదటి మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ చిన్న అమ్మాయి స్థాయిలో మనం ఒక 10 ఏళ్ళ వాళ్ళగాను, ఆ ఏజ్ వరకు మనకి ఏది కథో ఏది కాదో కూడా తెలియదు, కానీ 10 ఏళ్ళు 9 ఏళ్ళ వయసులో మనం మొదటిసారి దాన్ని చూసినప్పుడు అబ్బా ఎంత బాగుందిరా కథ, ఆ లంకని ఆంజనేయుడు కాలుస్తూ ఉంటే మనకు తెలియని ఆనందం వస్తుంది. అలాగే యుద్ధంలో అర్జునుడు అందరినీ చంపేస్తూ ఉంటే మనకు తెలియని ఆనందం వస్తుంది. అవి చూస్తూ ఇంకా బాచే అని చెప్పుకుంటూ కథలాగా చూస్తాం. అప్పుడు కథ మనలోకి వెళ్తుంది. మన పూర్వీకుల దగ్గర ఇది ఒక చాలా అద్భుతమైన సిస్టమ్ ఉండేది. వాళ్ళ జీవితం అంతా రామాయణమే చదివని చెప్పేవారు. జీవితం అంతా ఒక రామాయణమే ఎలా చదివేవరా అంటే అసలు జీవితం అంతా ఒక రామాయణమే చదివే అవకాశం ఎలా ఉంటుంది అంటే ఆ వయసులో కథలా చదివారు. కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఓ 15 నుంచి 25 ఏళ్ళ మధ్య, 15th ఇయర్ నుంచి 25th ఇయర్ మధ్య కనుక కొంచెం ఖాళీ ఉండి, అది కొంచెం కష్టపడుతుంది. 15th ఇయర్లో దొరకట్లేదు ఎవరికి ఖాళీ, మరి 18 ఏళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ 17-18 ఏళ్ళకి నిజంగా రామాయణం చదివే అవకాశం దొరికితే చక్కగా రామాయణం చదువుకుందాం అనుకుంటే అక్కడ రామాయణం నుంచి కానీ మహాభారతం నుంచి కానీ ఇతిహాసాల నుండి మనకి ఒక ప్రేరణ వస్తుంది. అంటే ఎలా ఉందో అనిపిస్తుంది అంటే ఓహో అబ్బాయిలకైతే బహుశా నేను రాముడిలా ఉంటాను. అన్నదమ్ములు మా అన్నదమ్ములు రామాయణంలో అన్నదమ్ముల గురించి చెప్పారు కాబట్టి నేను మా అన్నదమ్ములతో ఇలాగే ఉంటాను. రాముడు అన్నదమ్ములతో ఎలా, అసలు రామాయణం అన్నదమ్ముల కథని చూడవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే 3 సెట్స్ ఆఫ్ బ్రదర్స్ ఉంటారు రామాయణంలో. రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు ఒకళ్ళైతే, వాలి సుగ్రీవుడు, రావణ, కుంభకర్ణ, విభీషణుడు. సో ఒక సింగిల్ బ్రదర్ ఉన్నవాడు ఉంటాడు, 2 బ్రదర్స్ ఉన్నవాడు ఉంటాడు, 3 బ్రదర్స్ ఉన్నవాడు ఉన్నారు. విచిత్రం ఏంటంటే 4 ఉన్న చోట అందరూ కలిసి బతికారు, 3 ఉన్న చోట ఒకడు బతికాడు, 2 ఉన్న చోట ఒకడే బతికాడు. సో మనం అలాగే రామాయణం అన్నదమ్ముల అనుబంధం, రామాయణం భార్యాభర్తల అనుబంధం, రామాయణం
స్నేహితుల అనుబంధం, ఇలా అర్థమవుతుంది. మనం జాగ్రత్తగా ఈ 15వ ఏడాది నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో కనుక సరిగ్గా రామాయణం చదివితే మళ్ళీ కూర్చుని, అంటే రోజుకో పేజీయో 2 పేజీలో కూర్చుని సరిగ్గా జాగ్రత్తగా చదివితే అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే లేదండి రాముల్లో ఉండాలి. ఎందుకంటే మన జీవితం అంతా మనకు ముందుందని తెలుసు, మనకి టైం ఉంది, కాంటెంప్లేట్ చేసుకోవడానికి టైం ఉంది, మైండ్లోకి ఫాస్ట్గా ఎక్కే ఏజ్ చక్కగా. కాబట్టి అప్పుడు గురు శిష్యుల అనుబంధం రామాయణం. తండ్రి కూతురు ఎలా ఉండాలి రామాయణం. తండ్రి కూతురు ఎక్కడ ఉన్నారండి రామాయణం అంటే చెప్తా, అది కూడా వస్తుంది వాళ్ళు. ఇవన్నీ రామాయణంలో మనకు కనబడతాయి. ఇంకా 25 ఏళ్ళ ఒక 25 ఏళ్ల తర్వాత మనం రామాయణం చదివితే, అంటే ఒక సెట్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చేసి ఓ 25 ఏళ్ళ వయసులో ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ అయిపోయి, ఇంకా కుదిరితే ఒక పిడ్డలతో పుట్టేసిన తర్వాత 25 నుంచి 30 ఏళ్ళ మధ్యన కనుక రామాయణం చదవడం స్టార్ట్ చేస్తే దీనికే నెక్స్ట్ లెవెల్ ప్రయోజనం రామ ఉపాసనలోకి, లేకపోతే హనుమద్ ఉపాసనలోకి వెళ్తాం. ఇదేమిటండి ఉపాసన అంటే ఏంటండి అంటే, అప్పటి నుంచి మనం ఎందుకంటే 25 ఏళ్ళ వరకు నిజంగా జీవితంలో పెద్ద పెద్ద కష్టాలు ఎవరు ఫేస్ చేశారు అంటే, నార్మల్ లైఫ్ ఉంటే మనకంటూ పెద్ద పెద్ద ఛాలెంజ్లే వచ్చావు. అంటే ఎవరికి కొంతమందికి ఎక్స్ట్రా ఆర్డినరీ సర్కమ్స్టెన్సెస్ వల్ల వస్తాయి, కానీ సహజంగా జీవితం వెళ్తున్న వాడికి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, వాళ్ళంతటా వాళ్ళు అప్పటిదాకా అన్నీ ఫైండ్ అవుట్ మోడ్లో వెళ్ళిపోతాయి. ఎవరో ఒక సంబంధం విల్ ఫైండ్ ఇట్ అవుట్ ఫర్ యూ. అక్కడి నుంచి యూ విల్ స్టార్ట్ ఫిగరింగ్ అవుట్ స్టఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. అక్కడి నుంచి మనకి బాధ అనిపించింది. ఒకసారి రైలు రాముడికి దండం పెట్టాం, అక్కడ ఏదో జరిగింది, లేకపోతే ఆంజనేయుడికి దండం పెట్టాం, అక్కడ ఏదో జరిగింది. అక్కడ నుంచి రామ ఉపాసన ప్రారంభమవుతుంది. రామ రామ అనుకోవడము, అసలు జపం చేయడము. విచిత్రం ఏంటంటే ఒకసారి మనం రామాయణం ఒకసారి రామాయణం చదువుతాం, మనకేదో మంచి జరుగుతూ ఉంటుంది, మనకేదో మన మైండ్లో ఉన్న డీక్లటర్ అవుతూ ఉంటుంది. ఆహా ఇదేదో బాగుంది, ఇంకా ఇదేం చేస్తుందో తెలుసుకుందాం, ఇంకా ఇదే. ముందు స్వార్థంతో స్టార్ట్ అవుతుంది, నాకు ఇది చెయ్యు అది చెయ్యు అది చెయ్యి. ఇదంతా అయ్యే కొన్నాళ్ళకి ఇదేం చేయడం కాదు, అసలు ఇందులో ఏముంటుంది మళ్ళీ చదువుతాం. అలా 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 రామనామం చేయగా అసలు చివరికి నాకు రాముణ్ణి చూడాలి అని ఒక కోరిక ఎప్పుడో పుడుతుంది. మనం ఎంత పాపం చేసామని దాన్ని బట్టి అది ఎంత తొందరగా వస్తుందనో తెలుస్తుంది. ఎందుకంటే పాపం క్షాళన అయిపోతే తప్ప అలాంటి కోరికలు పుట్టవు. ఎందుకంటే ఓ ఇనం మొక్కకి ఫస్ట్ తుప్పు వదలాలి, అది మ్యాగ్నెట్ అవ్వాలంటే ఫస్ట్ దానికి తుప్పు వదలు కొట్టాలి. ఆ తర్వాత మ్యాగ్నెట్ని బట్టి ఒకే డైరెక్షన్లో పాము అని కదా మనకు చిన్నప్పుడు చెప్తారు. అప్పుడు కదా ఈ స్టీల్ ముక్క వెళ్ళి అయస్కాంతం అవుతుంది. సో ముందు ఇదంతా వదిలేక ఆ తర్వాత ఆ రామనామం పెట్టి మన సోల్ని రుద్దగా నాకు రాముడు కావాలి అన్న స్థితికి వస్తాం. ఆ తర్వాత ఆయన కనబడతాడు. ఎప్పుడు కొన్ని కోట్ల జపం అయిన తర్వాత, మనలో ఉన్న మాలిన్యాలన్నీ పోయిన తర్వాత ఆయన కనబడతాడు. అలా కోట్లలో రామనామం చేసి ధన్యత పొందిన వారు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. కొందరు కనబడతారు, కొందరు కనబడరు. కనబడే కొద్ది మంది పేర్లు నేను చెప్తాను. కనబడిన వాళ్ళు అంటే నాకు తెలిసిన వాటికి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు తెలిసి. సమర్థ రామదాస్ స్వామి గారు ఉన్నారు, త్యాగరాజస్వామి, మనకి రాముడి మీద ఎన్నో కీర్తనలు ఉంటాయి. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళందరికీ, కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఆయన చెప్పుకున్నారు 96 కోట్లు ఆయన రామ 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 అన్న నామం 96 కోట్లు చేస్తే, మీరు రామ 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 అంటే నిమిషంలో 108 అయిపోతాయి. కాబట్టి దాన్ని మీరు 91 కోటి చేయడానికి, అంటే రోజుకి మీరు ఒక 2 గంటలు పెట్టుకుంటే మీకు కోటి సంవత్సరంలో ఈజీగా చేయవలసిన పరిస్థితి ఉంది. ఆయన 96 కోట్లు చేశారంటే ఆయన చాలా టైం ఇచ్చారు దానికి జీవితంలో. ఏమైంది, చివరికి ఆయనకి రామదర్శనం అయింది. తులసీదాస్ స్వామి, మనకు హనుమాన్ చాలీసా ఇచ్చిన ఆయన తులసీదాస్ స్వామి గారికి ఉన్న మరో విచిత్రం ఏంటంటే, అందరూ సంసారంలో పడితే ఆధ్యాత్మికత పోతుంది అనుకుంటారు. తులసీదాస్ స్వామి గారికి రివర్స్. భార్య చెప్పింది, నీకు నా మీద ఉన్న ప్రేమలో 10వ వంతైనా రాముడి మీద నువ్వు తరిస్తావు కదా అని. ఆయన ఆవిడ దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అది వేరే విషయం, ఆయన చక్కగా తరించాడు తులసీదాస్ స్వామి. ఇంకొకళ్ళు మన తెలుగు వాళ్ళలో చెప్పాలి అంటే పోతన గారు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికిన వేరుండు గాథ పలుకగా నేల అని. ఆయన రాముడు దండం పెట్టి అది పెడితే రాముడు కనబడి నువ్వు చక్కగా భాగవతం రాయించాడు. కాబట్టి అలా ఆయన ధరించాడు. ఇంకా చెప్పాలంటే గోందావళేకర్ మహారాజ్ అని పండరీపూర్ అనే ఊరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ నుంచి 6 hours డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. పండరీపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో గోందావళి అని ఒక ఊరు ఉంటుంది. రోడ్డు కూడా చాలా బాగుంటుంది. గోందావళిలో రోడ్డు మీదకి, హైవే మీదకి ఆయన ఆశ్రమం ఉంటుంది. ఈయన
లేట్ 1800s అంటే అరౌండ్ 1880 1890 ఆ సమయంలో జన్మించారు. 1870స్లోనే జన్మించారు. 1880స్లోనే. అండ్ అరౌండ్ 1940 వరకు ఎప్పటి వరకు ఉన్నారు ఆయన. ఆయన ఒకటే చెప్తారు అందరికీ, నువ్వు ఇంకేమీ జీవితంలో సాధన చేయలేవా, చేయకు, 24 గంటలు రామనామం చేయి, నీ మనస్సులో చేయి, ఊరందరి దగ్గరికి వెళ్ళి గోల్ చేయకు, నీ మనస్సులో ఆపకుండా బయటికి సౌండ్ రాకుండా బయటికి చేసుకున్నా చేసుకో కానీ చెయ్యి. అండ్ ఆయన ఇచ్చే అభయం ఏంటంటే, నువ్వు నన్ను పట్టుకొని ఈ రామనామం ఇలా చేస్తే నువ్వు చచ్చిపోతున్నప్పుడు ఆఖరి ఊపిరిలో నీ చేత రామా చెప్పి నీకు మోక్షం ఇప్పిస్తారంటారు. అంతటి మహానుభావులు. ఎంత ఆయన ఒక ఒక ఔంధ్ అనే ఒక రాజ్యం ఉంది మహారాష్ట్రలో. అప్పట్లో కింగ్డమ్స్ కింద ఉన్నప్పుడు ఔంధ్ అనే రాజ్యం ఉంది. సో బ్రిటిషర్స్ ఎలా అయినా ఆ రాజ్యం తనకు మొత్తం కంట్రోల్ మా చేతిలో ఉండాలని చాలా ఈ మేల్స్ ఆఫ్ ద ఫ్యామిలీకి వ్యసనాలు అలవాటు చేశారు. దాన్ని తీసుకెళ్ళి అప్పుడు అక్కడ ఒక ఉమెన్ షీ వాజ్ టేకింగ్ కంట్రోల్ అయితే ఆ క్వీన్కి కూడా దే గెట్ హర్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఈ తాగడము ఇలాంటి దుర్వ్యసనాల్లో ఒక ఆవిడని తీసుకొచ్చాక ఆవిడ ఒక రోజు ఈయన దగ్గరికి ఎందుకో వెళ్తూ వస్తారు. వచ్చి ఈయన్ని చూసి ఈ రాముడి గారికి ఎఫెక్ట్ తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడి, నాకు నిష్కృతి లేదా అంటే, ఏం పర్వాలేదు, అయిపోయింది వాళ్ళ నుంచి నువ్వు రామనామం చేయి, రాముడి నేను చూసుకుంటా అంటే ఆవిడ రామనామం చేయడం మొదలు పెడతారు. తర్వాత ఆవిడ ఈ బ్రిటిషర్లు చెప్పిన పనులు చేయడం మానేస్తారు. దాంతో అసలు ఎక్కడి నుంచి ఈవిడికి ఇంత మంచి థాట్స్ వచ్చాయి అంటే, ఈయన దగ్గర నుంచి వచ్చాయంటే వాళ్ళు విషం పెట్టమని మనుషులు పంపిస్తారు. ఎందుకంటే దీనివల్ల వీళ్ళ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయిపోతుంది. క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉన్న వాడి దగ్గర మనం వేషాలు కుదరవు, అంతే కదా. అలా చేస్తే ఇద్దరు వెళ్తారు. వాళ్ళకి భయం వేసేస్తుంది. మన భారతీయులకి ఎంతైనా ఈ దేవుడు భక్తిలో ఉన్న వాళ్ళకి ఏమైనా చేయాలంటే భయం కదా. వాళ్ళు చెప్పేస్తారు ఇలా మమ్మల్ని విషయం పెట్టమని పంపించారు. మూడోసారి అసలు వాడి జీవితంలో మంచి పని చెయ్యని వాడిని ఒకరిని పట్టుకొని వీడైతే ఇంత క్రూయల్గా వెళ్ళి చంపగలడు అంటే ఆయన ఆర్సనిక్ తెలుసు కదండి, దాన్ని తీసుకొచ్చి దాన్ని స్వీట్స్లో పెట్టి ఆ స్వీట్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తాడు. ఆయన తినేస్తారు. ఆయన ఏం చెప్తారంటే, అది రాముడికి మాత్రం నైవేద్యం పెట్టకండి, నేను తింటానని చెప్పి తినేస్తారు. తినేసి ఇంకా ఆయనకి ఆయాసం వచ్చేసి ఆర్సనిక్ డ్రాప్ ఆఫ్ ఆర్సనిక్ ఈజ్ ఎనఫ్ టు కిల్ పీపుల్. కానీ ఆయన అదేం చేయదు, జస్ట్ ఆస్తమా వస్తుంది ఆయనకంటే. ఆయన ఆర్సనిక్తో చేసిన ఒక 1/2 kg స్వీట్ తింటే, ప్రతి ముక్కలోని అది వేసిన దాన్ని తింటే అప్పుడు తిరిగి ఆయన పడుకుని పోతారు, తట్టుకోలేక దాన్ని ఆబ్వియస్గా. రాత్రి లేచి ఏడివాడు పిలవండి అంటారు. అయ్యా పారిపోయాడంటే మీకు విషయం పెట్టగానంటే, అయ్యో వాడు వస్తే రామనామం తనకు ఇంపార్టెన్స్ చెప్పేవాడు కదా ఆయనకంటారు. అంతటి మహాత్ములు ఆయన. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎవరైనా పండరీపురం వెళ్తే పండరీపురంలో అతన్ని చూసి పక్కనే మన గోందావళేకర్ మహారాజ్ 80 కిలోమీటర్లు జస్ట్ ఇట్స్ లైక్ 2 hour డ్రైవ్ ఎట్ ద మ్యాక్స్, 1.5 hours వెళ్తారు. అక్కడికి మీరు మరొక 80 కిలోమీటర్లు వెళ్తే సజ్జన్గఢ్ అని ఈ సమర్థరామదాస్ స్వామి గారి సమాధి అక్కడే ఉంటుంది. సో ఇవన్నీ కూడా అది. అండ్ సజ్జన్గఢ్ ఇస్ అ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఆల్సో. వాళ్ళు ఇప్పటికీ దాని శాంక్టిటీ మెయింటైన్ చేయడం కోసం లాస్ట్ 300 steps అంతవరకే రోడ్ వేసి చివరి 300 steps నడిచెక్కమంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ పైకి పొల్యూషన్ వెళ్ళకూడదు. 300 steps ఎవరైనా ఎక్కచ్చు కదా. సో వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇంతమంది స్కూల్ పిల్లలు వస్తారు జస్ట్ టు సీ ద బ్యూటిఫుల్ నేచర్ అరౌండ్. అది శివాజీ మహారాజ్ మన సమర్థరామదాస్ స్వామి వారికి ఇచ్చిన ప్లేస్ అనమాట. మీరు ఇక్కడ ఉండి తపస్సు చేసుకోండి, అది కూడా బాగుంటుంది. ఆయన కూడా రామ మంత్రం చెప్పిన ఆయనే కాబట్టి అక్కడికి వెళ్ళండి. ఇలా మళ్ళీ డివేట్ అయిపోయాను సబ్జెక్ట్ నుంచి. కానీ రామనామాన్ని పట్టుకొని తరించిన వాళ్ళు ఇలా ఎంతమందో ఉన్నారు. కాబట్టి ఇది ఉపాసనా స్థాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇవాళ చెప్పుకుంటున్న రామాయణం కూడా ఇదంతా ఇంత ఉపద్ఘాతం ఎందుకు చెప్పాను అంటే, ఒక కథ చెప్తూనే ధర్మస్థాయి వరకు అయినా మినిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఉపాసనా మంత్రాలు, ఉపాసన అంటే రామాయణంలో బోల్డ్ మంత్రాలు ఉన్నాయి, వాటి మనం ఉపాసన చేయొచ్చు. కానీ కొన్ని ఈజీగా ఉండేవి, మనకు కొన్ని చిన్న ఇబ్బందులు దూరం చేసి, ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి మనం దండం పెట్టుకోవడానికి బాగా యూస్ఫుల్ అయిపోయి కొన్ని మంత్రాలు. వీటన్నిటి గురించి కొంచెం ఇన్ డీటెయిల్ కింద చూసుకుంటూ వెళ్దాం, సరేనా. ఇంకొకటి, రామాయణం ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రం కూడా. ఒక శాస్త్రం అంటే శాస్త్రంలో 2 ఉంటాయి, ఒకటి ప్రకటము, ఒకటి రహస్యము. ప్రకటము అంటే బయటికి కనపడేది, కథ కనపడుతుంది. రహస్యం ఏమిటంటే మన జీవితాన్ని ఒక దారిలో పెట్టే ధర్మం.
ఎందుకంటే వినేసి వెళ్ళిపోవడం కాదు కదా, మనం మన జీవితాన్ని ఒక లైన్లో పెట్టుకోవడానికి పనికొచ్చే ధర్మం. మనం ఏదైనా మంత్రం చేసుకుంటే ఆ తర్వాత జీవితంలో మనకి మంచి చేసే ఆ మంత్రం, ఉపాసనకి మనకు వచ్చే మంత్రం. చివరిగా ఈ ఉపాసన మీరు చేద్దాం అనుకుంటున్నారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈ జీవితానికి లక్ష్యం ఏంటి అంటే మోక్షం అంటాం. దానికి ఏం కావాలి? చిన్న పిల్లల మనస్సు లాంటి మనస్సు అయిపోవాలి మనం. అంటే వితౌట్ ఎనీ ఇంప్యూరిటీ. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లల్లో మెలైస్ అన్నది ఉండదు కదండి. వాళ్ళకి ఎప్పుడో ఒక 6 7 ఏళ్ల తర్వాత నేను నాది అన్న స్వార్థం స్టార్ట్ అవుతాయి. అంతవరకు వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా నిమిషాల్లో అవన్నీ పోతాయి, అంతే కదా. కాబట్టి మనము మనం మనం మన మన అంటే ఈ వాసనలు ఇవన్నీ కొన్ని వందల వేల జన్మలుగా మనలోకి ఈ వాసనలన్నీ వస్తాయి. ఈ ఈ వాసనలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలి. కొంచెం జాగ్రత్త పడి కష్టపడి మనం మన వాసనల్ని మనలోంచి పోగొట్టుకోవాలి. చిత్తశుద్ధి జరగాలి, ఏకాగ్రత కావాలి. ఇవన్నీ ఉంటే మనకు అప్పుడు తత్వం అర్థమవుతుంది, భగవంతుడు అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడు మనం భగవంతుని పొందుతాం. ఇది కూడా ఈ శాస్త్రం చేస్తుంది. కాబట్టి ఇది ఇప్పటిదాకా మనం రామాయణం తరకు మహత్యం, మనం ఏ విధంగా రామాయణం చెప్పుకుంటామో చెప్పుకుంటూ వెళ్ళాం. సరే, అసలు రామాయణం ఎప్పుడు వచ్చింది అనేదానికి వెళ్దాం. అసలు రామాయణం ఎప్పుడు వచ్చిందండి అంటే, రామాయణం రావడానికి ప్రధానమైన ఎక్కడ ప్రారంభమైంది అంటే వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి మనకి రామాయణాన్ని ఇచ్చాడు. సరే, వాల్మీకి మహర్షి కథలోకి వెళ్తే మళ్ళీ అది ఇంకొంచెం టైం తీసుకుని దానికి నమస్కారం చెప్పుకొని మనం రామాయణంలోకి వెళ్దాం ముందు. సరే, ఈ రామాయణంలో వాల్మీకి మహర్షి ఒకరోజు చక్కగా ఆయన ఉన్నారు. రామాయణం వచ్చే నాటికి సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంది. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పటికీ అంటే, రామరావణ యుద్ధం అయిపోయింది. రాముడు రావణాసురుని చంపేశాడు. అప్పటికే వెనక్కి వచ్చాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఊర్లో అందరూ సీతమ్మ గురించి ఇలా అంటున్నారన్న మాట చెవిలో పడింది. అప్పుడు ఆయన ముగ్గురు తమ్ముళ్ళని పిలిచాడు. మీకు రాజ్యం ఇచ్చిస్తానన్నాడు. నేను వెళ్ళిపోతాను సీతమ్మతో. ఎందుకంటే అప్పట్లో ధర్మం అలా ఉండేది, రాజుగారి కుటుంబం మీద ఎవరు వేలెత్తి చూపించకూడదు. అది అక్కడ రూల్. సీతారాముడుగా ఆయన అక్కడ ఓడిపోయాడు, రాజారాముడిగా గెలిచాడు. ఆయన అన్నాడు, ఈ ఇద్దరి మధ్య సీతారాముడికి రాజారాముడికి మధ్య వచ్చిన ఫైట్ అది. సీత భర్తకి, రాజ్యానికి మొత్తానికి భర్తగా ఉన్న ఆయనకి మధ్య వచ్చిన ఫైట్ అది. అప్పుడు మిగతా తమ్ముడు ముగ్గురు, నీకన్నా గొప్ప రాజు లేడు. ఇప్పుడు అప్పట్లో రూల్ ఏమిటి? అందరికన్నా ఎవడు గొప్పవాడైతే రాజ్యంలో అతను రాజ్యపాలన భారం వహించాలి. మా నలుగురిలో నీవే అందరికన్నా తెలివైన వాడివి, నువ్వే గొప్పవాడివి, కాబట్టి నువ్వే పాలించని కూర్చున్నారు తమ్ముళ్ళు ముగ్గురు. ఏం చేయాలి? ఉత్తరాధికారి లేడు. అందుకని అప్పుడు విచిత్రాల్లో విచిత్రం ఏంటంటే, ఇది మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనకు చెప్తూ ఉంటారు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి నువ్వే కావాలి అనుకున్నప్పుడు దేవుడి దగ్గరే ఉంటాం. అది కాకుండా ఇంకేదైనా కావాలన్నావా అయితే సరే వెళ్ళరా అంటాడు ఆయన. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి నానా తిప్పలు పడాలి. అక్కడ సీతమ్మ ఏముందంటే, ఆయనకు ఒక చిన్న ఎస్కేప్ రూట్ ఇచ్చింది ఆవిడ ఏంటంటే, తెలిసిన్నారో తెలియకున్నారో నేను చెప్పలేను, కానీ ఇప్పుడు నారచీరలతో వాటితో మీరున్నారు, నేనేమో అరణ్యవాసం చేస్తున్నాను కాబట్టి ఋషులందరూ ఆశ్రమాలకి వెళ్ళాము. అప్పుడు అక్కడ ఉన్న స్త్రీలందరినీ నేను కలిసాను. నాకు మళ్ళీ ఆ ఆశ్రమాలన్నీ వెళ్ళాలనుంది, మళ్ళీ చూడాలనుంది. ఒక్కసారి వెళ్ళి చూసి వస్తానన్నారు ఆవిడ. అయితే లక్ష్మణ తీసుకెళ్ళి దింపేయన్నారు, తీసుకురా అని చెప్పలేదు. అక్కడ ఆవిడకి అర్థమైంది, ఓహో నేను మళ్ళీ దూరం అయ్యాను రాముడికి. అయితే సరే, అది అంతా మనం మళ్ళీ చివరిలో చూద్దాం. అయితే ఇప్పుడు అప్పటికి ఆవిడ గర్భవతి, ఆవిడ తీసుకొచ్చి మన వాల్మీకి మహర్షి ఆవిడ చూసి తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నారు. ఆవిడ చక్కగా ఆవిడ ఆశ్రమంలో ఉన్న స్త్రీలు ఆవిడకి గర్భవతి కాబట్టి ఆవిడ చేయవలసినవన్నీ ఆవిడ జాగ్రత్తగా చూసుకోవాల్సినది చూస్తున్న తర్వాత ఆవిడ పిల్లలు పుట్టిన తర్వాత ఈ లోపల అప్పుడు ఈయన ఒకరోజు కూర్చొని ఉండగా నారద మహర్షి అక్కడికి వచ్చారు. అంటే ఇప్పుడు ఈ రామాయణం ఆయన చేత రాయిస్తున్నది ఎవరు? సీతమ్మ. ఎందుకంటే మనకి హైందవ ధర్మంలో మనం రాముడి శక్తి సీత. ఎందుకంటే మీకు ఇది అంటే అంత ఒకటే తత్వం. రాముడు ఒకడు శివుడు ఒకడు ఇదంతా కాదు. ఒకే పరమాత్మని రాముడిగా, శివుడిగా, ఆంజనేయుడిగా, అమ్మవారిగా మనం ఆరాధిస్తున్నాం.
ఉన్నది ఒకటే. అయితే ఒక గొప్ప లైన్ ఉంటుంది, నమ్మకం చమకం మీరు ఎప్పుడైనా విన్నప్పుడు, శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ అని నమ్మకంలో గొప్ప లైన్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఆయన అలాగే కూర్చుని ఉంటాడు, ఆయనలో సంకల్పాలు రేకెత్తించేది ఆవిడే, ఆయన మళ్ళీ కామ్ డౌన్ చేసేది ఆవిడే. దీనికి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు విన్నారు కదా, బట్ అది చూసిన వరకు చెప్తారు. ఉదాహరణకి ఒక అల్లరి అబ్బాయి ఉన్నాడు అనుకున్నాం ఇంట్లో, బాయ్స్ కొంచెం నార్మల్గానే అటు ఇటు క్రికెట్లు ఆడతామని చెప్పి వాడి ఇంటికి వచ్చి చదవకుండా ఉండే అబ్బాయి వాడు ఉన్నాడు అనుకున్నాం. అండ్ హిస్ ఫాదర్ ఈజ్ అ వెరీ వెరీ రెప్యూటెడ్ ఫిగర్ అనుకున్నాం అందాక. అండ్ ఫర్ ఎజంప్షన్స్ సేక్ ఆ వైఫ్ హోమ్ మేకర్ అనుకున్నాం. కుర్రాడేమో మాట వింటలేదు, ఈయనకేమో కొంచెం బాగా రెప్యూటెడ్ పర్సన్ కాబట్టి ఊళ్ళో ఉన్న అన్ని పనులు ఈయనవే. కాబట్టి ఈయన ఎప్పుడో రాత్రి వస్తున్నాడు, ఈవిడికి టైం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఈయన ఎప్పుడో రాత్రి ఇంటికి వచ్చాడు, 6:30కో 7కో ఎంతకో ఇంటికి వచ్చాడు. ఎందుకో ఈవిడికి కాలిపోతుంది. ఈ కొడుకేమో నాన్న ఎందుకు వస్తాడని తెలుసు కాబట్టి వీడు 7:45కి వచ్చాడు ఇంటికి. వచ్చి శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసుకున్నాడు, ఆ పుస్తకం పట్టి కూర్చున్నాడు. నాన్నగారు వచ్చేసరికి ప్రాబ్లం రాకుండా ఉండాలి. నేను ఒక 80s 90s నాటి ఇంట్లో సిచ్యువేషన్ చెప్తున్నా, ఇవాళ సిచ్యువేషన్లో లేవు, బట్ అలా అలా నడుస్తోంది. ఈయన వచ్చాడు ఇంటికి, మార్కులు వచ్చాయి, వీడికి ఏదో ఒక సబ్జెక్ట్లో 10 వచ్చాయి 25కి యూనిట్ టెస్ట్లో. ఆవిడ ఏం చేస్తుంది, ఈయన ఇంటికి రాగానే మీకేమో ఇల్లు పట్టదు, 24 గంటలు ఊరు వాడ తిరుగుతూ ఉంటారు, వీడేమో నా మాట విండు. రేపు పొద్దున్న వీడు ఏ పరీక్ష ఫెయిల్ అయితే ఫలానా ఆయన తాలూకు అబ్బాయి ఫెయిల్ అయ్యాడు అంటారు, కానీ నా పేరు ఎవరు తీసుకోడు, నేను ఎవరికి తెలియదు, కాబట్టి నాకే బాధ లేదు. పోతే వీడు పోయినట్టు, పేరు వస్తే చెడ్డ పేరు వస్తే అది మీకు వచ్చినట్టు అని చెప్తుంది. ఈయన ఊర్లో వ్యాపకాలు, ఆఫీస్లో ప్రజలు అన్నీ అప్పటిదాకా చూసి 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 వచ్చున్నాడేమో. ఒక్కసారి ఓ బెల్ట్ తీస్తాడు, 4 వాదులు బాదుతాడు, చితక్ కొడతాడు. ఆ పిల్లాడేమో ఏడ్చుకుంటూ వెళ్తాడు, పుస్తకాలు తీస్తాడు. ఈవిడ మధ్య అడ్డం ఈవిడ పడుతుంది, ఆయన చేతిలోంచి బెల్ట్ లాక్కుంటుంది, గట్టిగా అరుస్తుంది. అయిన తర్వాత ఇదేమిటిది, వాడిని కొట్టమని చెప్పింది నువ్వే, ఆపించేస్తుంది నువ్వే అని చీనా బతికితే అక్కడ ఆఫీస్లో నా మాట ఎవడో వెళ్ళు, ఊర్లో వ్యాపకాలని నావే, ఇంటికి వస్తే ఇదో బాధ అని చెప్పి ఆయన పక్కన కూర్చుంటాడు. ఓ పావు గంట అరగంట ఆగే భోజనానికి పిలుస్తుంది. ఈ పిల్లాడు అప్పుడు నేను తిన్నంటాడు. వాడు ఈయనకి భోజనం పట్టిస్తూ అలా కొట్టిస్తారా వాడిని? వాడికి నీ మీద కోపం వచ్చేస్తే మా నాన్న నాకు నా ఎందుకు ఇప్పుడు కోపం ఉన్నవాడే, మా నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదన్న ఫీలింగ్ వాళ్ళలో వచ్చేస్తే మీకు ఎంత ఇబ్బంది అని చెప్పి ఆయన్ని మళ్ళీ పూజ చేసేది ఆవిడే. అంటే శివుణ్ణి రుద్రుడుగా మార్చేది ఆవిడే, రుద్రస్థాయి నుంచి మళ్ళీ మామూలుగా నార్మల్ స్టేట్కి తీసుకొచ్చేది ఆవిడే. కాబట్టి మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా, అందుకే సీతారామాభ్యాం నమః అంటాం. జై రామ అని ఎవ్వరు అనరు, జై శ్రీరామ్ అంటారు. శ్రీ అంటే అక్కడ ఆయన యొక్క శక్తి స్వరూపం, అదే సీత, జై శ్రీ. అందుకనే సీతారామన్న శ్రీరామ్, శ్రీ అన్నది ఎప్పుడైనా అమ్మవారి యొక్క శక్తిని చెప్పడం అనమాట. అందుకే సీతారామాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః. అలా ఎప్పుడైనా శచి పురంధరాభ్యాం నమః, శచీదేవి ఇంద్రుడు, అలాగే లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్య గర్భాభ్యాం నమః. వాణి అంటే అమ్మవారు, హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు, వాళ్ళని తలుచుకుంటూ అలా తలుచుకుంటారన్నమాట. అందుకు అలాగే రాధాకృష్ణుడు, రుక్మిణీ కృష్ణుడు, లేకపోతే శ్రీకృష్ణుడు. ఉట్టి కృష్ణ అనం, ఉట్టి కృష్ణ అంటే ద్రౌపదీని పిలిచినట్టు కూడా. కృష్ణ అన్నది చాలామంది పేర్లు అన్నమాట, అర్థమైందా? కాబట్టి సరే, అందుకని ఆవిడే ఇంకా అవతార కార్యం పూర్తయిపోతుందని తెలుసు కాబట్టి ఆవిడ, ఎందుకంటే రామాయణంలో రాముడు స్పష్టంగా నేను నరుణ్ణని చెప్పాడు, సీతమ్మ చాలాసార్లు చెప్పింది నేను అయోనిజని, నేను తల్లి కడుపులోంచి రాలేదు, ఆవిడ క్లారిటీ ఆవిడకు ఉంది. సరే, అది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనంతా జరుగుతోంది కాబట్టి అక్కడ ఉన్న వాల్మీకి మహర్షికి నారద మహర్షి వచ్చినప్పుడు, నారద మహర్షి ఆయన తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపూలవం. ఇది మొదటి శ్లోకం ఉంది రామాయణంలో, మొట్టమొదటి శ్లోకం ఉంది తపస్వాధ్యాయ నిరతం. ఏం చెప్పారు మొదటి శ్లోకంలో మనకి? తపస్సు స్వాధ్యాయం రోజు చేయాలి. తపస్సు అంటే రోజు చేసే వాల్మీకి మహర్షి దగ్గరికి నారద మహర్షి వచ్చారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎవరు రామాయణంలో చదవకండి, చేసి కుదిరితే ఏ భారతీయ భాష వస్తే ఆ భాషలోనే చదవండి. ఎందుకంటే
నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ దీనికే చదివితే అతను ఎలా రాశాడంటే, తపస్వాధ్యాయరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి ముని పుంగవం. పుంగవం అంటే బుల్. Thus came Narada to the abode of Valmiki, who was the bull among the rishis. And bull among the rishis ఏంటి చదువుతున్నప్పుడు ఇదేమిట్రా అనిపిస్తుంది. అదే మనం భారతీయ భాషలో చదివితే పుంగవము, శార్దూలము అంటే సింహము అంటే పులి. కానీ ఇలాంటి వాడు మనుషుల్లో పులిగా అంటే వాడు నిజంగా పులిని కాదు, ఉత్తముడు అని, గొప్పవాడు, అలాంటి విషయాన్ని చెప్పడానికి ఇవి ఉపమానాల కింద వాడతారు. ఉపమానం అంటే ఎగ్జాంపుల్, ఉపమానాల కింద వాడతారు. కాబట్టి అందుకని అలాంటి వాల్మీకి మహర్షి దగ్గరికి ఎవరు వచ్చారు? నారద మహర్షి వచ్చారు. తపస్సు స్వాధ్యాయం అంటే ఏంటన్నా చూడాలి. మనం కూడా అలా చేస్తే మనం ఋషులు అవుతాం. తపస్సు అంటే నిత్యము ఎంతో కొంత జపం చేయండి. జపం కుదరదా, నామస్మరణ చేయండి. ఎందుకంటే మీరు జపం చేయాలంటే శుచి అయిన వస్త్రాలు కట్టుకోవాలి. శుచి అయిన అంటే మీరు చాలా నియమావళి పాటించాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్నానం చేసిన తర్వాత స్నానం చెయ్యకుండా మీరు వేటిని ముట్టుకుంటున్నారో వేటిని ముట్టుకోకూడదు, కష్టం. అందుకని అది కొందరికే పెట్టారు. కానీ అందరికీ పెట్టింది ఏంటంటే నామస్మరణ. దీనికి అంటూ ముట్టు మైలా ఏమీ లేదు. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని చక్కగా నామస్మరణ చేయండి. మీ కాళ్ళు కడుక్కోవడానికి కూడా ప్రాబ్లం అయితే, అంటే నీళ్ళు దగ్గరలో లేకపోతే కుడి చెయ్యి తీసి కుడి చెయ్యి తాకండి. గంగా స్నానం చేసినట్టు అనుకోండి. మీరు పవిత్రులు అవుతారు. కూర్చొని నామస్మరణ చేయండి. అది తపస్సు అవుతుంది. మరి స్వాధ్యాయం అంటే ఏంటండి అంటే, మనము ఈ ఆధ్యాత్మికమైన పాత్రలో ఉండాలి అనే మనకు ఋషులు బోల్డ్ పుస్తకాలు ఇచ్చారు. మీ ఇష్టదైవానికి సంబంధించిన పుస్తకం తీసుకోండి. ఇష్టదైవానికి సంబంధించిన పుస్తకం అంటే ఇష్టదైవానికి సంబంధించిన పుస్తకం ఏం తీసుకుంటారు అంటే, మీకు రాముడు ఇష్టం, రామాయణం తీసుకోండి. కృష్ణుడు ఇష్టం, భాగవతం తీసుకోండి. అమ్మవారి ఇష్టం, దేవి భాగవతం తీసుకోండి. శివుడి ఇష్టం, శివమహాపురాణం తీసుకోండి. ఏదో ఒక పుస్తకం. గీతా ప్రెస్ వాళ్ళు ఏ పుస్తకం 500 రూపాయలు కంటే ఎక్కువ కాస్ట్ అవ్వకుండా ప్రింట్ చేస్తారు. తెలియకపోతే ఏదో ఒక భారతీయ భాష గట్టిగా నేర్చుకోండి, కొంచెం ఎఫర్ట్ పెట్టండి. తెలుగు ఫాస్ట్గా చదవడం, లేకపోతే దేవుడికి దండం పెట్టుకోండి. మన భారతీయ భాషలో ఉన్న పుస్తకం తీసుకోండి. ఇది నాకు ఈ టోస్ట్ మాస్టర్స్లో తెలిసిన ఆయన చెప్పారు, రోజు పుస్తకాలు చదవాలంటే ఏం చేయాలి నేను అడిగితే ఎక్కువ చదవకనైనా ఈ పై నుంచి ఈ కింద వరకు అంటే ఆ మాత్రమే చదువు, నీకే తెలుస్తున్నాం. గరికపాటి నరసింహరావు గారు ఒకసారి చెప్పారు, 15 నిమిషాలు మీరు రోజు చదవండి ఒక పుస్తకాన్ని. సంవత్సరం అయ్యేసరికి మీరు ఒక 300-400 పేజీల పుస్తకం పూర్తి చేసిస్తారు. కాబట్టి అలా స్వాధ్యాయం అని పెట్టుకోండి. ఇంకో టైం పెట్టుకోవద్దు కూడా. రాత్రి పడుకునే ముందు 15 గంట ఖాళీ ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. లేదా మీ స్లీప్ షెడ్యూల్నే 15 గంట పుష్ చేసుకోండి. పడుకునే ముందు పుస్తకం చదివి పడుకుంటా అని పెట్టుకోండి. ఆ పుస్తకం మరోటం కాకుండా మన ఇతిహాసాలకు సంబంధించిన మీ ఇష్టదైవానికి సంబంధించిన కథ ఉన్న పుస్తకం చదువుకోండి. లేదా రామాయణం చదువుకోండి, భారతం చదువుకోండి, భాగవతం చదవండి, శివమహాపురాణం ఏదో ఒకటి. మొత్తం మీకు ఈ పుస్తకం మొత్తం పూర్తవడానికి 1 ఏడాది పట్టింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అదే పుస్తకం చదవాలి. ఎందుకంటే 300 రోజుల క్రింద మీరు చదివిన పేజీ మీకు ఇప్పుడు గుర్తుండదు. అది మనకి ఇంటర్నెట్, రీల్స్, షార్ట్స్ మనం అక్కడ తీసుకొచ్చింది. వాటికి థ్యాంక్స్ చెప్పండి, మళ్ళీ అదే చదవండి. 2-3 సార్లు లేక అప్పుడు మీకు అదే చదువుతున్నట్టు అనిపిస్తుంది, పుస్తకం మార్చండి. నేను ఇది చేసే మీకు చెప్తున్నాను. ఇది ఇంకా బాగా జరగాలి అనుకుంటే దాన్ని గేమిఫై చేయండి కొంచెం. ఎవరో ఒకరికి 10 నిమిషాలు నేను నిన్న చదివింది వాళ్ళు చెప్తాను, 10 నిమిషాలు కాకపోతే 5 నిమిషాలు చెప్తాను పెట్టుకోండి. వాళ్ళని ఇంకో పుస్తకం చదవమనండి. ఇది నేను ఫణి అంటే ఈ ఫణి గారు కాదు, మరో ఫణి గారు నాకు ఫ్రెండ్ ఉన్నారు, ఫణీంద్ర కుమార్ లంక అని. మేమిద్దరం ఆఫీస్లో మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఆఫీస్ చుట్టూ అందరూ నడుస్తారు కదా, ఆ నడిచేటప్పుడు ఆయన 15 నిమిషాలు చెప్పాలి, నేను 15 నిమిషాలు చెప్పాలని పెట్టుకున్నాం. ఆయనకి యోగ వాసిష్టం పూర్తయింది, నాకు భాగవతంలో దశమస్కంధం పూర్తయింది. కాబట్టి అలా మీరు పెట్టుకుంటే అవి జరుగుతాయి. అర్థమైందా? కాబట్టి ఇది తపస్సు స్వాధ్యాయం మనందరం కూడా చేయాలి. అది మొట్టమొదటి మెసేజ్ రామాయణం అనిపిస్తుంది. సరే, ఈ తపస్వాధ్యాయ నిరతుడైన వాల్మీకి మహర్షి దగ్గరికి నారదుడు వచ్చాక చూడండి, ఒకే ప్రొఫెషన్లో ఇప్పుడున్న ఇద్దరు కలిస్తే, అంటే ఇవాళ అంటే నేను ప్రతిమామాదిరెడ్డి గారిని ఇలా కలిసాను, కానీ సహజంగా టోస్ట్ మాస్టర్స్ మీటింగ్స్లో కలిసినా మేము ఇద్దరం స్పీచ్ల గురించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఒకే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఆర్ ఒకే పని మీద ఒకే ఏమంటారు
ఒకే గోల్ వైపు నడుస్తున్న వాళ్ళు కలిసినప్పుడు దాని గురించి సహజంగా ఎక్కువ మాట్లాడుకుంటారు, మిగతా విషయాలు మాట్లాడుకుంటారు, కానీ ప్రధానమైన సబ్జెక్ట్ అదే అవుతుంది. ఇక్కడ ఉన్న ఇద్దరు ఎవరు? ఈయన మహర్షి, ఆయన మహర్షి. కాబట్టి ఆయన వచ్చి కూర్చోగానే ఈయన మీ ప్రయాణం బాగుందా అన్నారు, ఇవన్నీ జరిగాయి అన్నారు, మీ ఇష్టాపూర్తములు బాగా పూర్తవుతున్నా, అన్నీ కుశల ప్రశ్నలు అన్నీ వేసిన తర్వాత, అయ్యా నాకు చిన్న సందేహం అండి. ఏమిటి? నాకు ఒక 16 లక్షణాలు తెలిసి ఉన్నాయండి, ఒక 16 క్వాలిటీస్ ఉన్నాయి. ఈ 16 లక్షణాలు ఉన్నవాడు ఎవడైనా ఇప్పుడు ఉన్నాడా అని అడిగారు. చెప్పండి అయితే 16 లక్షణాలు ఏమిటన్నారు అంటే, అక్కడ రామాయణంలో ఈయన రాముడి గురించి చెప్పమని అడగల. వాల్మీకి మహర్షి ఎక్కడా నాకు నువ్వు రాముడి గురించి చెప్పని చెప్పలేదు. ఈయన జస్ట్ అడిగింది ఏంటంటే, ఓ 16 లక్షణాలు ఉన్నవాడి గురించి నాకు కావాలయ్యా అన్నారు. దాని దేవుని నువ్వు అడుగు, నేను చెప్తా అన్నారు. అయితే ఆ 16 లక్షణాలు ఏమిటంటే, ఓన్వస్మిన్ సాంప్రతం లోకే, ఇప్పుడు ఉన్నవాడు నాకు కావాలి. ఓన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్. మొదటి గుణం గుణవాన్, కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణ చ కోయుక్తః, సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః, ఆత్మవాన్ కో జితక్రోధో, గుణవాన్ కో అనసూయకః, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం. ఇక్కడతో అడగవలసింది అయిపోయింది. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. అడిగిందంటే 16 గుణాలు చెప్పి, నాకు కుతూహలం ఉన్నది తెలుసుకోవాలని. కుతూహలం అన్నది చాలా చక్కటి తెలుగు పదం. నాకు కుతూహలంగా ఉంది తెలుసుకోవాలని. అయితే చెప్పు, నువ్వు సమర్థుడివి చెప్పడానికి. అంటే గురువుల దగ్గరికి వెళ్ళి వాడు మన మెంటర్ని, టీచర్ని అబ్యూజ్ మనం ఎంత చేస్తున్నాం అంటే, వాళ్ళు అంత ఎఫర్ట్ పెడుతున్నారో లేదు పక్కన విషయం, కానీ మనం నిజంగా పెట్టవలసిన ఎఫర్ట్ ఎలా పెట్టాలి, అడగవలసిన పద్ధతి ఏమిటి అంటే, నీకు తెలుసు, నాకు నువ్వు చెప్పచ్చు అనుకుంటే చెప్పు, ఆ నాలెడ్జ్ని నేను పాడు చేయను అనుకుంటే నువ్వు నాకు చెప్పు అని అడిగేది. అంటే ఇక్కడ 16 గుణాలు నేను టూకీగా చెప్తానండి, ఎందుకంటే 16 గుణాల గురించి మనం 4 గంటలు మాట్లాడుకోవచ్చు. నేను అబద్ధం చెప్పట్లేదు. ఒకసారి నేను 16 గుణాల గురించి 3.5 గంటలు మాట్లాడాను ఈశ్వరానుగ్రహం వల్ల. ఈ 16 గుణాలు అంటే చూద్దాం. గుణవాన్, మొదటి గుణం గుణవాన్. అసలు గుణాల గురించి అడుగుతున్నదే గుణాల గురించి. మొదటి గుణం పేరు గుణవాన్. గుణవాన్ ఏమిటండి అంటే, మంచి క్యారెక్టర్ ఉండడమే గుణవాన్. ఎలాగా? మన జీవితంలోనండి మనం పుట్టుకతో అమ్మ డిసైడెడ్, అమ్మ వైపు రిలేటివ్స్ డిసైడెడ్, నాన్న డిసైడెడ్, నాన్న వైపు రిలేటివ్స్ డిసైడెడ్. బయోలాజికల్లీ ఇది చెప్పాల్సి వస్తుంది, ఆ పరిస్థితికి వచ్చేసాను మనం ఆల్రెడీ. కానీ ఒకప్పుడైతే వాడు ఫిక్స్డ్ కూడా జీవితాంతం, అంతేనా? వివాహం ద్వారా వైఫ్ సైడ్ నుంచి వచ్చే రిలేటివ్స్ కానీ, హస్బెండ్ సైడ్ నుంచి వచ్చే రిలేటివ్స్ కానీ, వాళ్ళు కూడా డిసైడెడ్. దెర్ ఈజ్ నో సెకండ్ ఆప్షన్ దేర్, అంతే కదా? ఇక్కడ ఎక్కడా మనకి ఇండిపెండెన్స్ లేదు. ఆలోచించండి. యూ కాంట్ చూజ్ యువర్ వైఫ్స్ రిలేటివ్స్. ద బెస్ట్ యూ కెన్ డూ ఈజ్ అట్ ద మ్యాక్స్ యూ కెన్ చూజ్ యువర్ వైఫ్. యూ కెన్ నెవర్ చూజ్ యువర్ వైఫ్స్ రిలేటివ్స్ అండ్ యువర్ నైబర్స్, రైట్? మరి జీవితంలో మనకి స్వతంత్రం ఏం చేయడానికి ఉంది? మన జీవితంలో మనం ఎంచుకోగలిగేంత స్వతంత్రం మనకి ఎక్కడైనా ఉందా అంటే, ఒకే ఒక చోట ఉంది. ఏంటిది? మన మిత్రుల్ని మనం ఎంచుకోగలం. ఒక మనిషి తాలూకా సౌశీల్యం ఎంత గొప్పదో తెలియాలి అంటే, మనం ఆ మనిషి ఎటువంటి మిత్రులని ఎంచుకుంటున్నాడు అన్నదాన్ని బట్టి తెలుస్తుంది. అతని క్యారెక్టర్ పూర్తిగా మనకి తెలిసిపోయేది కేవలం ఆయన యొక్క మిత్రుల వల్ల. ఇప్పుడు ఆ మిత్రులు, రాముడు ఎలాంటి మిత్రుల్ని ఎన్నుకున్నాడు అన్నది ఒకసారి చూద్దాం. రాముడికి 3 ఫ్రెండ్స్ కనబడతారు రామాయణంలో. మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మనకి అంటే నేను వాల్మీకి రామాయణం ద్వారా చూస్తే మనకి 3 మిత్రులు కనబడుతున్నారు రాముడికి. ఎవరు ఆ 3? మొదట ఆయన పేరు గుహుడు. గుహుడు ఎవరు? రాముడికి అసలు ఏ విధంగా, ఇప్పుడు ఒక రాజకుమారుడు రాముడైతే సహజంగా అరిస్టోక్రాట్స్ పిల్లలకి అరిస్టోక్రాట్సే ఫ్రెండ్స్ కింద ఉంటారుగా. మనం అన్ని షేక్స్పియర్ నవల్లో చదివిన వాళ్ళందరికీ తెలుసుగా, డ్యూకే ఫ్రెండ్ ఉంటాడు వెరైటీగా, జనరల్కి కొడుకే ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఇక్కడ
రాముడు అదంతా చూడలేదు. ఆయన అవతల వాడిలో గుణమే చూశాడు. గుహుడు ఎవరండి? నిషాదరాజు పేరుకే ఆయన మొత్తం సైన్యం 50 పడవల్లో సరిపోతుంది అంతే. ఆయన వేటాడేవాడు. ఆ వేట కూడా ఎలా వేటాడేవాడు అంటే మళ్ళీ కష్టపడి పరిగెట్టి కాదు. ఆయన ఆ రోజుల్లో స్మార్ట్ వర్క్ చేసిన మనిషి. మగ జింకని ఆకర్షించాలి, చంపాలి అనుకుంటే ఆడ జింక లాంటి బొమ్మను తయారు చేసి పెట్టేవాడు. జింకలకు అదో ప్రాబ్లం, దే ఆల్వేస్ వాంట్ టు టచ్ దేర్ ఫిమేల్. సో అలా వెళ్ళది ఆడ జింక అనుకుని ముట్టుకుందాం దగ్గరికి వస్తే వల వేసి మగ జింకని పట్టేసేవాడు, చంపేసేవాడు, తినేసేవాడు. కానీ ధర్మం విషయంలో మాత్రం మీరు చూస్తారు ఎదుర రాముడు ఎప్పుడైతే వనవాసంకి వెళ్తున్నాడో రాముడికి ఇవ్వాల్సిన రాజ్యం భరతుడు తీసుకుంటాడు అంటే నా దగ్గర ఎంతమంది ఉన్నారన్నది అనవసరం, నేను వెళ్ళి ఫైట్ చేస్తాను భరతుడితో అని మనసులో పెట్టుకున్నాడు. రాముడి పట్టాభిషేకానికి రాముడు ఆంజనేయ స్వామిని పంపిస్తాడు గుహుని పిలువని. అంటే ఆంజనేయుడంతటి వాడిని పిలుపులకి పంపించాడు రాముడు అంటే ఆ గుహుడి క్యారెక్టర్ ఎంత గొప్పది. ఆ గట్టిగా నిషాదరాజు అండి, గంగని దాటించే మనిషి, మీరు సినిమాలో వాటిలో కూడా చూసుంటారుగా. అలాంటి గుహుడు రాముడికి మిత్రుడు. సరే గుహుడు అంటే మనిషి అండి, ఏదో క్యారెక్టర్ మంచిది, కులం అవన్నీ చూడలేదు రాముడు, కులం చూడలేదు, డబ్బు చూడలేదు, ఏముందన్నది చూడలేదు, క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాడు. రెండో మిత్రుడు ఎవరండి? సుగ్రీవుడు. అసలు సుగ్రీవుడి పరిస్థితి ఏంటి? ఇది ఇంకా దారుణం కదా. రాముడి పరిస్థితి కొంచెం బెటర్, గుహుడి పరిస్థితి కొంచెం బెటర్. సుగ్రీవుడి దగ్గరికి రాముడు వెళ్ళేసరికి సుగ్రీవుడి పరిస్థితి ఏంటి? రాజ్యం మన దేవుడు, సొంత భార్య లేదా ఆయన దగ్గర, వాలి పట్టుకెళ్ళిపోయాడు. పోని సొంత భార్య, ఇంకా గుహుడికి ఎక్కడ పెడితే అక్కడ తిరగడానికి ఒక ఫ్రీడమ్ ఉంది. ఆ ఒక్క పర్వతం దాటి బయటికి వెళ్తే వాళ్ళు చంపేస్తాడు. ఆ మతంగ మహాముని ఏదైతే ఏరియా చెప్పాడో, ఆ ఎక్కడైతే వాలి రాకూడదని చెప్పాడో ఆ ప్రాంతం దాటి వెళ్ళడానికి లేదు సుగ్రీవుడి పరిస్థితి. కానీ సుగ్రీవుడు ఎలాంటి వాడు అంటే ఒకసారి రాజ్యం తీసుకున్న తర్వాత రాముడి పని కోసం కొన్ని కోట్ల వానరాలను పంపించాడు. ప్రతి ఒక్కడికి ఎక్కడెక్కడ భూమి చివరి దాకా వెళ్ళాలో చెప్తూ 30 రోజుల లోపల తిరిగి రాకపోతే తలను నరుకుతానని చెప్పాడు. అందుకే సుగ్రీవాజ్ఞ అంటారు, చాలా పాత రోజుల్లో చాలా సహజంగా వాడేవారు. అమ్మో ఆయన చెప్తే సుగ్రీవాజ్ఞ అండి, మనం పాటించకపోతే చంపేస్తాడు అని. అంతెందుకండి, రావణాసురుడు కనబడ్డాడు సుగ్రీవుడికి. రామాయణంలో వీళ్ళంత సైన్యము వెళ్ళిపోయింది, అందరూ వెయిట్ చేస్తున్నారు యువతలు ఉండి. రావణాసురుడు తన ప్రాకారం, తన కోట గురుజు మీదకి వచ్చి చూస్తున్నాడు, ఎంత సైన్యం ఉంది నాతో యుద్ధం చేయడానికని. నా రాముడి తాలూకా భార్యని ఎత్తుకొస్తావురా నువ్వు అని చెప్పి ముందు వెనక చూడకుండా ఒక్క జంపులో వెళ్ళి రావణాసుడితో ఫైట్ చేయడం మొదలెట్టాడు సుగ్రీవుడు. అఫ్కోర్స్ రావణాసుడు 4 కొట్టాడు, ఈయన 4 కొట్టాడు. రావణాసుడు పై చేయింది, ప్రాణాలు కాపాడుకుందాం అని చెప్పి వెనక్కి వచ్చేసాడు. కానీ లుక్ ఎట్ ద హార్ట్, తప్పు చేసిన వాడిని చూడలేడు కూడా సుగ్రీవుడు. అది ఇంకా సరే, ఇది ఇంకొంచెం బెటర్. మూడో స్నేహితుడు ఎవడు? విభీషణుడు. ఈయన పరిస్థితి ఏంటి? తన భార్యను ఎవడు పట్టుకెళ్ళాడో వాడి తమ్ముడు. ధర్మం కోసం ఒకడు పోరాడుతున్నాడు అధర్మానికి వ్యతిరేకంగా అని తెలియగానే బయటకు వచ్చేసాడు ఆయన. అది చూసి రాముడు అంతా స్నేహం చేశాడు. ఇంతకంటే గుణం కావాలంటే ఎవరి దగ్గర? గుణవాన్, వీర్యవాన్. 14 ఎవరు చెప్తారు మళ్ళీ? 14,000 మంది రాక్షసులు. లక్ష్మణ, నువ్వు సీతను తీసుకెళ్ళి పక్కన పెట్టు, అంతేగాని నువ్వు నాకు అది అందించు, ఇది అందించు, ఈ టూల్ అందించు, ఆ టూల్ అందించు అని ఏం మాట్లాడలేదండి. నువ్వు నాకు కవర్ ఇవ్వు, ఏమీ చెప్పలే. ఆ గుహలో తీసుకెళ్ళి నువ్వు సీతమ్మని కాపాడు, ఈ 14,000 మందిని నేను చూసుకుంటా అన్నాడు. 2 ముహూర్తాలు 96 నిమిషాల్లో మొత్తం గుడి బయలుదేరాడు అందరినీ. అంతకంటే వీరత్వం ఉంటుందా? అంతకంటే వీరుడు ఉంటాడా? ఈ బయటికి మీనింగు. ఇంకొకటి జ్ఞానం ఇవ్వడం, అలాంటి వీరత్వం కూడా ఉంది. బట్ ఇంకేదైనా రోజు మనం అందరం కలిసి మాట్లాడుకునే అవకాశం ఆయన ఇస్తే ఈ 16 గుణాలకి ఫిజికల్ మీనింగ్ ఏంటి, జ్ఞానపరంగా మీనింగ్ ఏంటి మనం మరోసారి డిస్కస్ చేసుకున్నాం. ధర్మజ్ఞశ్చ, ధర్మం తెలిసినవాడు. ధర్మం తెలియడం వేరు, ఇంత ఇంట్లో బియ్యం ఉండడం వేరు, మనం వండుకొని తినడం వేరు. ధర్మజ్ఞ అంటే ధర్మం తెలిసినవాడు. ధర్మం తెలియడం అంటే ఏంటి? అధర్మం కూడా తెలియాలి, అంతే కదా. రూల్ బుక్ పెర్ఫెక్ట్గా తెలిసిన మనిషి ఉన్నాడు అంటే వాడికి రూల్ బ్రేకింగ్ ఏంటో కూడా కరెక్ట్గా తెలుస్తుంది, అంతేనా కదా.
సో ధర్మం అంటే అధర్మం కూడా తెలిసినవాడు, ఎంత ధర్మం తెలిసినవాడు, ఎంత ధర్మాన్ని ఆచరించినవాడు అంటే రాముడు. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. యుద్ధంలో రావణాసురుడు ఓడిపోయి మూర్ఛపడిపోయి కింద పడిపోతే అలా ఉన్నవాడిని కొట్టకూడదు అని వాడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్న రా అని. అంతకన్నా ధర్మం ఎక్కడ ఉంటుందని. కృతజ్ఞశ్చ, అసలు ఒక్కసారి రాముడికి ఉపకారం చేస్తే తలుచుకు పొంగిపోతాడట. అపకారం చేసిన వాడిని గుర్తు కూడా పెట్టుకోడు. కృతజ్ఞశ్చ కథంచిదుపకారేణ స్మృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమవ్యాప్తవర్తన. అయోధ్యాకాండం 1వ సర్గ 11వ శ్లోకం ఇది. ఓకేనా? అది కాబట్టి ఇంకా తర్వాత దానికి వెళ్దాం. కృతం జానాతీతి కృతజ్ఞ, చేసిన దాన్ని గుర్తుపెట్టుకున్నవాడు. దీన్నే మనము మరొక పద్ధతిలో చూస్తే, మరొక అద్భుతమైన పద్ధతిలో చూస్తే దాన్ని పెట్టుకుని ఆంజనేయుడి తీసుకొచ్చాడు. కాబట్టి మనం చేసే చిన్న మంచిని కూడా రాముడు గుర్తు. ఇంకొక లెవెల్లో జస్ట్ మరొక ప్లేన్లోకి వెళ్ళి మీరు దీన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటే, మనం చేసిన చిన్న రామ పూజ కూడా రాముడు గుర్తుపెట్టుకుంటాడు. అర్థమైందా? నువ్వు 100 సార్లు నిందించిన ఒక్కసారి ఆయన కాళ్ళ మీద పెడితే ఆయన గుర్తుపెట్టుకుంటాడు, నిన్ను నిర్ధరిస్తాడు. అది మరొక రకమైన సత్యవాక్య. రామాయణంలో రాముడే చెప్తాడు, అయోధ్యాకాండలో రామో దుర్నాభిభాషతే అంటాడు. అంటే నాకు 2 మాటలు చెప్పడం రాదమ్మా అన్నాడు రాముడు. అంటే రాముడికి రెండో మాట మాట్లాడడమే రాదు. అయోధ్యాకాండ ఇది మళ్ళీ 18వ సర్గ 30వ శ్లోకం. అలాగే తను మాట్లాడిన సత్యం గురించి కాదు, వాళ్ళ నాన్నగారిని సత్యంలో నిలబెట్టడం కోసం శ్రీరామచంద్రమూర్తి 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అంతకంటే సత్యం ఉన్నవాడు ఎవడండి? చాలా టూకీగా చెప్తున్నాను, చాలా సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సత్యవాక్యో దృఢవ్రత, ఒకసారి పట్టుకున్నాడా మనని ఇంకా ఎట్టి పరిస్థితిలోని విడిచిపెట్టాడు. ఒకసారి రాముడు ఒక మాట చెప్తే అది చేసి తీరుతాడు. అది మనకి రామాయణంలో సముద్రం దాటాలండి, సముద్రం దాటాలి. అడిగాడు 3 రోజులు సముద్రుడిని, సముద్రుడు రాలేదు బయటికి. ఏం చెప్పాడు? నువ్వు అలా లొంగపోతే నేను ఇంకోలా చేస్తా, కానీ అన్న మాట నేను నిలబెట్టుకుంటా, వెళ్తాను, యుద్ధం చేసి సీతను తెస్తా అన్నాను, చేస్తాను అంతే. దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త. మనము రోజులో బోల్డ్ పనులు చేస్తాము, కానీ అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక రోజు మనకి విపరీతమైన వర్క్ వచ్చినా, స్ట్రెస్ ఎక్కువైనా, కట్టింగ్ ద కార్నర్స్ అంటారుగా, మనం తప్పించుకోవడానికి కొన్ని ప్రయత్నం చేస్తాం. అండ్ మనం వదిలిపెట్టేసే పనుల్లో కూడా దేవుడి పనులే ఫస్ట్ వదిలిపెట్టేస్తాం. సీతమ్మ దగ్గరికి ఆంజనేయ స్వామి వెళ్ళి, నాకు నువ్వు రాముడిని చూశానంటున్నావు కదా, రాముడు బాగున్నాడా అని అడుగుతూనే ఆవిడ ఏమడుగుతుందంటే, నేను లేనన్న బాధలో రాముడు ఏవైనా సంధ్యావందనాది కార్యక్రమాలు వదిలిపెట్టేశాడు అంటే, లేదమ్మా ఆయన రోజు చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడట. అంటే క్యారెక్టర్ అనేది హ్యాబిట్స్ నుంచి వస్తుందని కదా ఇవాళ మనకి జేమ్స్ క్లియర్ లాంటి అటామిక్ హ్యాబిట్స్ రాసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. హ్యాబిట్ అంటే అదే పని రోజు చేయడం కదా, అదే కదా క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది. అంటే ఆయన ఏదైతే మంచి పని అని ఆయన తెలుసుకున్నాడో ఆ పని ఏ రోజు వదిలిపెట్టకుండా తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు. ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోయుక్త. అంటే ఏమంటే ఎప్పుడు చూసినా అసలు ఆయన ఉన్నప్పుడు చూడండి, కొంతమంది సాధు సత్పురుషులు వస్తే, ప్రధానంగా యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, గణపతి సచ్చిదానంద స్వామీజీ అని మనకి మైసూర్లో ఉంటారు. ఆయన చరిత్ర మనం చదువుతున్నప్పుడు చెప్తారనమాట, ఆయన దగ్గరికి పాములు, తేళ్ళు, ఆవులు, దూడలు అన్నీ పక్కపక్కన కూర్చుని వచ్చి. ఎందుకంటే వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీకి, ఆ స్పిరిచువల్ ఎనర్జీ తాలూకా ప్రెజెన్స్కి సహజ వైరం మరిచిపోయి అన్నీ పక్కపక్కన కూర్చుంటాయి. అసలు వీళ్ళకి మంచి వీళ్ళకి చెడ్డు అని లేదు. రాముణ్ణి పట్టుకుంటే అది ఏ జీవి అయినా కడతేరిపోతుంది. దానికి చాలా చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ముక్తి మోక్షం అన్నీ దక్కుతాయి. సర్వభూతేషు కోహిత విద్వాన్ కహ. మీరు రామాయణం మొత్తంలో రాముడు మాట్లాడుతున్నప్పుడు చూడండి, నేను చెప్తున్నాను అని రాముడు చెప్పడు.
శాస్త్రం ఇది చెప్పింది అంటాడు, ఇలా ఇది చేయాలని చెప్పబడింది అంటాడు. అంతే తప్ప నాకు ఇది నచ్చింది నేను ఇలా చేస్తున్నాను అని రాముడు ఎక్కడా చెప్పడు. విద్వాన్ కహ కస్సమర్థస్య, బాగా చదువుకున్నాడండి కానీ పని చేయటం లేదు, చేయలేడు. చూడండి, కొంతమందిలో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. చాలామందిని చూస్తాం ఇలాంటి వాళ్ళని. వాళ్ళు వచ్చి ఒక క్లాస్ తీసుకోండి మహాప్రభు అంటే వాళ్ళకి తెలుసు ఈ ఎక్స్ప్రెస్ చేయడంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారంటే విన్నవాడు కూడా పొరికి నొప్పులు పడతాడు, అర్థం చేసుకోవడానికి కూడా. మనం చూస్తాం కదా చాలామంది ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, ఆ క్షణంకి వాడు ఎగ్జిక్యూట్ చేయడంలో బెదిరిపోతాడు. కొంతమంది అంతెందుకండి, ఉదాహరణకి మనలో చాలామంది చాలా చక్కగా డ్రైవింగ్ నేర్చుకుంటారు, చాలా చేస్తారు. హఠాత్తుగా కళ్ళ ముందు ఏదైనా జరుగుతూ ఉంటే వీళ్ళు ప్యానిక్ అవుతారు. నేను ప్యానిక్ అయిపోయానండి అంటాడు. అంటే సమర్థత వేరు, విద్వత్తు వేరు, నాలెడ్జ్ వేరు. ఆ క్షణానికి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగడం వేరు, ఆ క్షణంలో దాన్ని సంభాళించుకుని చేయడం వేరు. ఆ సమర్థత ఎవరికి ఉంది? రాముడికే ఉంది. సమర్థస్య. సార్ ఆలోచించండి, రావణాసురుడి సైన్యం ఏమిటి? ఇంద్రుడిని ఓడించిన సైన్యం. అందుకే కదా రావణాసురుడి కొడుకు పేరు ఇంద్రజిత్తు, అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రుడిని ఓడించాడు కాబట్టి ఇంద్రజిత్తు. అంటే అది ఎంత వెల్ ట్రైన్డ్ ఆర్మీ. దాని మీదకి యుద్ధానికి ఎవరు వెళ్తున్నారు? వానర సైన్యం. 4 కోతులు ఒక లైన్లో నించుంటాయండి. ఈ సేనతో ఆ సేన ఇంకో విచిత్రం, మీరు రామాయణంలో చూస్తే ఈ కోతులు ఎవరి దగ్గర అస్త్రాలు గట్రా లేవు, రాళ్ళతోని వీటితోనే కొట్టి చంపేశారు. వాళ్ళు ఎలా కొట్టారు? మనకు బోల్డ్ సార్లు వింటాం కదా, షీప్స్ గ్రూప్ ఆఫ్ ప్యాక్ ఆఫ్ షీప్స్ లెడ్ బై ఏ లైన్ బిహేవ్స్ లైక్ ఏ లయన్స్ ఆర్మీ అండ్ ఏ గ్రూప్ ఆఫ్ లయన్స్, ప్రైడ్ ఆఫ్ లయన్స్ లెడ్ బై ఏ షీప్ బిహేవ్స్ లైక్ ఏ షీప్. రాముడు ప్రత్యక్షంగా చూపించాడు మనకి. వానర సైన్యానికి ఆయన నేతృత్వం వహించాడు, రావణాసుడు పడిపోయాడు. ఇంతకన్నా సమర్థత ఎవరు చూపించగలరండి? ప్రియదర్శన, ఎప్పుడు చూసినా గొప్ప చక్కనైన ముఖం ఉన్నవాడు ప్రియదర్శనుడు. లేదండి అందంగా ఆయన కనపడాలి అంటే కొంచెం పావుగంట మేకప్ వేస్తుంది తప్ప ఆయన మొహం చూడలేము. నిద్రలో లేచిన ఆయన చూస్తే ఆనందించారు. ఆయన వనవాసంలో ఉన్నాడండి. ఋషులందరూ ఆయన చూసి అబ్బా పురుషుడైపోయాడు, కానీ నేను పురుషుడిగా పుట్టేశాను కానీ నేను స్త్రీగా ఇంట అలాంటి వాడిని భర్తగా పొందాలని అందరూ అనుకున్నారు. అంత అందగాడు వనవాసంలో ఉన్నప్పుడు. వాళ్లే కదా గోపికల కిందంతా వచ్చే కృష్ణావతారంలో అని చెప్తారు, ఈ ఋషులే కదా. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అది కాబట్టి అంత అద్భుతమైన అందగాడు రాముడు. ఆ తర్వాత అడిగిన గుణం ఆత్మవాన్. ఒకటి, తనలో తాను అద్భుతమైన శక్తి కలిగిన వాడు. 2, ఆత్మతత్వం, తాను ఆత్మని అని తెలుసుకున్నవాడు. అప్పుడు నేను ఆత్మని శరీరాన్ని కాదు అని అర్థమైపోయిన తర్వాత విపరీతమైన ధైర్యం ఉంటుంది మనకి. రామాయణంలో రాముడు ఆ ధైర్యం అడుగడుగునా చూపించినట్టు కనబడుతుంది. ఆత్మవాన్ కోజిత క్రోధ, కోపాన్ని గెలుచుకున్నవాడు, కోపాన్ని జయించినవాడు. పొద్దున్న పట్టాభిషేకం అని చెప్పి, రాత్రి పట్టాభిషేకం అని చెప్పి ఉపవాసం చేయమన్నారు. భార్యని భర్తని వెళ్ళి, అప్పటికి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టలేదు. పిల్లలు పుట్టినప్పుడు భార్య భర్త ఎలా ఉంటారండి? వాళ్ళని తీసుకెళ్ళి గుళ్ళో పడుకోబెడతారా? ఎంత కేర్ఫుల్గానో వాళ్ళిద్దరూ ఉంటారా? తెల్లారి లేచేసరికి నీకు పట్టాభిషేకం లేదు, ఏమీ లేదంటారా? మామూలు వాడైతే మామూలు తట్టుకోగలడండి, అసలు తట్టుకోగలడా? కానీ శ్రీరామచంద్రమూర్తియే. అలాగా. అప్పుడు ఆనందమే, ఇప్పుడు ఆనందమే. సరే, ఇది ఒక రకం. నాన్నగారు చెప్పారు కాబట్టి ఇది ఇలా చేయడం ఒక పద్ధతి. 10 నెలలు సీతమ్మను లంకలో ఉంచేశాడు ఆ రావణాసురుడు. నానా బాధలు పడి సముద్రం నుంచి వారధి కట్టి సముద్రాన్ని దాటి వచ్చి, అప్పుడు కూడా వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడా? అతన్ని వదిలిపెట్టేస్తాను, రావణాసుడిని క్షమించి వదిలిపెట్టేస్తానని చెప్పగలిగేవాడు ఎవడైనా ఉంటాడు? ఇంతకన్నా జితక్రోధుడు ఎవడైనా ఉన్నాడా? కో అనసూయక. ఎవడి దగ్గర ఏదో ఉంది అంటే మనకు అసూయ పుడుతుంది, అవునా కదా? అసూయ అంటే అదే కదా జలసీ. జలసీ ఎప్పుడు వస్తుంది? ఎవడి దగ్గర ఏదో ఉంది, అది నా దగ్గర లేదు, అప్పుడు అసూయ వస్తుంది. ఇవన్నీ ఈ గుణం లేనివాడు ఎవడు? ఇప్పుడు
మనం పరమాత్మ స్థితిలోంచి ఆలోచిస్తే పరమాత్మే ప్రపంచమంతా నిండి ఉన్నాడు, ఇంకొకటి లేనప్పుడు ఆయనకి ఎవరైనా అసూయపడ్డానికి ఆయన మనుషులే లేరు ఫస్ట్. రాముడే పరమాత్మ అన్న స్థితిలో ఆలోచిస్తే. కానీ రాముడిని మానవుడిగా చూస్తే ఎప్పుడైనా సరేనండి, మనము రామాయణంలో రాముడికి చాలా ప్రాక్టికల్గా చూపెడతాడు. మనం ప్రపంచంలో 3 రకాల మనుషుల్నే కలుస్తాం. ఒకటి మనకన్నా కింద స్థాయిలో ఉన్నవారు, 2 మనతో సమానమైన స్థితిలో ఉన్నవారు, 3 మనకన్నా పై స్థితిలో ఉన్నవారు. కిందనున్నవాడు గొప్పవాడు అవ్వాలని కోరుకోవాలి, మనతో ఉన్నవాడు ఆనందంగా ఉండాలని కోరుకోవాలి, మనకన్నా పైన ఉన్నవాడిని చూసి నేను ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలని కోరుకోవాలి, వాడి కిందకు రావాలని కోరుకోవాలి. అంతే కదా. ఇదంతా ఏంటి, ప్రపంచం వేరు మనం వేరు అనుకుంటున్నాం కాబట్టి. అలా కాదు, నేనే ఆత్మని, నేనే అదే, ఒకే ఆత్మ అందరిలోనే ఉంది, నేను అదే అని తెలుసుకుంటే మనకి మరొకటి లేదు, మనకు అసూయపడే అవకాశమే లేదు. కో అనసూయక. ఇవన్నీ పరమాత్మ యొక్క లక్షణాలు. యాక్చువల్గా చెప్పాలంటే మనం పరమాత్మ పరంగా దీన్ని అన్వయించుకుంటే ఇవన్నీ పరమాత్మపరమైన లక్షణాలు. చివరిగా 16వ క్వాలిటీ కింద ఆయన అడిగింది, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు. రామాయణంలో కోపం వచ్చిందిగా రాముడికి ఒకే ఒకసారి. ఇప్పుడు వచ్చింది సముద్రుడి మీద వచ్చింది. సముద్రుడు దేవతే కదా, వెంటనే భయపడుతూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడా లేదా? ఆయన కోపం రాదు, తెచ్చి పెట్టుకున్నాడా? దేవతలతో సహా అందరూ వణికిపోవలసిందే. మానవ మాత్రుడికి ఎప్పటికైనా కోపం వస్తే దేవతలు వణికిపోరు. ఈ లైన్లో వీళ్ళు మనందరికీ వాల్మీకి మహర్షి మనకి అతి పెద్ద క్లూ ఇచ్చేశారు. నాయనా మేము మాట్లాడు కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. మేము మాట్లాడుకుంటుంది మామూలు మనిషి గురించి కాదురా నాయనా. ఎందుకంటే మనిషి ఎవరికైనా కోపం వస్తే దేవతలు ఎందుకంటే బెదురుతారు. ఇందులోనే మనకు క్లూ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చూడండి, 16 భగవంతుడి యొక్క లక్షణాలు. ఈ 16 లక్షణాలు ఉన్నవాడు ఎవడయ్యా అంటే వెంటనే నారద మహర్షి అన్నారు, ఎక్కడున్నావంటావు ఏంటయ్యా, నువ్వు ఉన్నది ఆయన రాజ్యంలోనే, రాముడే, నువ్వు ఇప్పటికే కలిసేవని చెప్పి, ఇక్ష్వాకు వంశప్రభో రామో నామజనైసుత నేతాత్మ మహావీర్యో ధృతిమాన్ ధృతిమాన్ రసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ చిత్రునివర్హన్ విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను అని చెప్పి 95 శ్లోకాల్లో 5 శ్లోకాలు వాల్మీకి మహర్షి మాట్లాడితే ఉన్న 95 శ్లోకాల్లో మొత్తం రామాయణ కథ నారద మహర్షి పెట్టిపోయారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కథ కింద చూస్తే ఇంతే, కానీ ఒక్క లెవెల్ మనం పైకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకు కనబడే అద్భుతం ఏంటంటే, మన సనాతన ధర్మంలో అన్నీ ప్రశ్నతోనే ప్రారంభమవుతాయి. మీరు ప్రశ్న వేస్తేనే మీరు ప్రశ్న వేసే అంత ఎఫర్ట్ మీరు ఒకసారి పెడితే దానికి 20 టైమ్స్ 5 శ్లోకాలతో ప్రశ్న వేస్తే 95 శ్లోకాలతో సమాధానం వచ్చింది. అంటే ఎన్నిసార్లు? 19 జింతలు. అంటే 1/20 మీరు చేస్తే ఉన్న 19/20 పరమాత్మ మన కోసం చేస్తాడు. సరే, ఈయన వేశారు, ఆయన చెప్పేశారు రామకథ మొత్తం. అసలు ఎంత గొప్పగా చెప్పారంటే, ఇలా ఉన్నాడయ్యా రాముడనే వాడు పుట్టాడు దశరథ మహారాజు గారికి. ఆ తర్వాత ఆయన ఇలా అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసంలో ఋషులందరినీ కలిశాడు. విరాధుడనే రాక్షస ఋషిని చంపేశాడు. శరభంగుడనే మహర్షిని చూశాడు. చూసిన తర్వాత అక్కడి నుంచి ఆయన కబంధుణ్ణి చంపాడు. ఈ లెవెల్ సీతాపహరణమైంది. తర్వాత ఆయన కబంధుణ్ణి చంపాడు. అక్కడి నుంచి వెళ్ళి శబరిని గెలిచాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక సుగ్రీవుడిని గెలిచాడు. సుగ్రీవుడికి ఉపకారం చేద్దామని వాళ్ళని చంపేశాడు. తర్వాత సుగ్రీవుడిని రాజుని చేశాడు. సుగ్రీవుడు 4 దిక్కులకి వానరాలని పంపించాడు. ఆ వానరాల్లో దక్షిణ దిక్కుకి అంగదుడి నేతృత్వంలో వెళ్ళిన వానరాల్లో ఒక వానరుడైన ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటాడు, లంకకి వెళ్ళాడు, సీతమ్మని చూశాడు. రావణాసుడితో అక్కడ అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణాసుడి యొక్క సైన్యంతో యుద్ధం చేశాడు. రావణాసుడి కొడుకుని హనుమంతుడు చంపేశాడు. తర్వాత ఆయన వెళ్ళి రావణాసుడితో మాట్లాడాడు. మళ్ళీ వెనక్కి వచ్చి హనుమంతుడు రావణాసుడితో మాట్లాడిన తర్వాత లంకా దహనం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి రాముడి దగ్గరికి వచ్చి రాముడిని కలిసి సీతమ్మ ఇక్కడ ఉందని చెప్పాడు. రాముడు చక్క వానర సైన్యాన్ని అంతటినీ తీసుకొని వెళ్ళి రావణాసుడిని చంపాడు. సీతమ్మని తీసుకుని వచ్చి మళ్ళీ పట్టాభిషిక్తుడయ్యాడు. 11,000 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఆ రాజ్యంలో తండ్రి బతికుంటూ ఉండగా కొడుకు చనిపోలేదు, భర్త ఉంటూ ఉండగా భార్య
భార్యకి ఎప్పుడు వైధవ్యం అన్నదే రాలేదు. కాబట్టి భర్త ఉంటూ ఉండగానే భర్త చేతుల మీదుగానే భార్యలందరూ వెళ్ళిపోయారు. అస్సలు ఎవ్వరూ తప్పులు చేయకుండా రామరాజ్యంలాగే అద్భుతంగా నడిచింది. ఎవరికి రోగాలు లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు అని చెప్పేశాడు. ఇలా చెప్పేశాడు. ఈ మాత్రం రామకథ చెప్తే మనం ఎవరికి పట్టదు. కానీ వాల్మీకి మహర్షికి ఇది పట్టుకుంది. ఆహా, ఏమి రాముడురా, ఏమి కథరా, ఇంత అద్భుతంగా ఉందిరా అని ఆ రామకథనే ఆయన నెవరు వేసుకుంటూ అలా ముందుకు వెళుతున్నాడు. పొద్దున్న వచ్చాడు ఈయన. ఈ కథ చెప్పడానికి ఎంతసేపు పడుతుందండి? 5 నిమిషాలు అయిపోలే. ఇప్పుడు అందులో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కొన్ని మహాపడితే 10-15 నిమిషాలు పట్టింది. ఇంకేమో మాట్లాడుకున్నారు. ఈ త్రిలోక సంచారి అయిన నారద మహర్షి వచ్చిన దారిలోనే వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయితే మహర్షులు ఏం చేయాలి? సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం ఎక్కడ చేయాలి? కుదిరితే నది ఉంటే దగ్గరలో నదీ తీరంలో చేయాలి. ఎందుకు నదీ తీరంలోనే చేయాలి అంటే, ఇంట్లో అన్ని నియమాలు పాటించి మనం ఏదైనా పూజ చేస్తే మనకి ఎంత పూజ చేసామో అంత ఫలితం వస్తుంది. ఇదే పూజ వెళ్ళి దేవాలయంలో చేయగలిగితే × 10, పారుతున్న నది పక్కకి వెళ్ళి అదే చేస్తే × 100. అందుకే నదీ తీరంలో ఎప్పుడైనా ఒక్కసారైనా స్నానం చేసి భగవంతుని తలుచుకుంటారు. అదో 100 సార్లు తలుచుకున్నాడు. అక్కడే ఒక్క 10 నిమిషాలు మనం స్నానం చేసి అక్కడే ఆ నదిలో స్నానం చేసి నది ఒడ్డునే కూర్చొని అన్నిటినీ పక్కన పెట్టి సెల్ ఫోన్తో సహా ఏది అక్కడికి తీసుకెళ్లకుండా, ఇంకొకటి చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, నదికి వెళ్ళి స్నానం చేయాలంటే ముందు మనం ఇంట్లో స్నానం చేసి నదికి వెళ్ళాలి. డైరెక్ట్గా వెళ్ళి ఎప్పుడు నదిలో స్నానాలు చేయాలి, అక్కడ సబరుద్రాలు చేయకూడదు. ఎందుకంటే మన పాపాలు పోగొట్టే ప్రదేశం, అర్థమైందా? కాబట్టి అక్కడికి వెళ్ళి మనం దాన్ని పెంట చేయకూడదు. అందుకని అక్కడికి వెళ్ళి మనం స్నానం చేసి ఆ నది ఒడ్డునే ఓ పొడిబట్ట కట్టుకొని ముందే పట్టుకెళ్ళి ఒకటి మనం తుడుచుకొని ఓ పొడిబట్ట కట్టుకొని నదీ తీరంలో కూర్చొని ఒక అరగంట జపం చేసామనుకోండి, 30 × 100 3000 నిమిషాలు. ఇప్పుడు ఎప్పటికవుతాయి 3000 నిమిషాలు జపం? ఇంట్లో ఎప్పుడు చేయగలం మనం? అసలు 3000 నిమిషాలు ఖాళీ ఎప్పుడైనా దొరుకుతుందో? దొరకదు మనకి. కాబట్టి అంత ఫలితం వస్తుంది. కాబట్టి ఈయన తమసా అని కూడా నది ఉంది, ఇప్పటికీ ఉంది ఆ నది మనకు ఉత్తరప్రదేశ్లో. ఆ తమసా తీరానికి చక్కగా ఈయన వెళ్ళారు. ఎవరు? మన వాల్మీకి మహర్షి వెనకాతల భరద్వాజుడు ఉన్నాడు. భరద్వాజ మహర్షి శిష్యుడు. ఈ భరద్వాజ మహర్షి ఆయన శిష్యుడు అంటే ఏం చేస్తారండి? గురువు గారి తాలూకు పొడి పంచ అవన్నీ పట్టుకుని వెళ్తారు. ఆయన వెళ్ళారు. చక్కగా వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వెళ్తున్నారు, అడవిలోంచి వెళ్తున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు రోజు అదే అడవిలో అదే దారిలో నడిచి వెళ్తారు. అంతేగాని అడవుల్లో గట్రా రోజుకో దారిలో ఎవడో వెళ్ళడం. ఆ ఇంగ్లీష్ సినిమాల్లోనే జరుగుతాయి. ఎవడో బుర్రా బుద్ధి ఉన్నవాడు ఏ దారి ఉంటే ఆ దారిలోనే వెళ్తారు. అలాగే వెళ్తున్నారు. కాబట్టి అడవిలో జరిగే హింస అదంతా నార్మల్గానే చూస్తారు. హింస అంటే ఇప్పుడు అడవిలో ఏమి మనలా చట్టాలు రాజ్యాంగాలు ఉండవుగా. అడవిలో ఆటంక న్యాయం ఉంటుంది. ఏమిటి? చిన్న యానిమల్ని పెద్ద యానిమల్ చంపి తింటుంది, అంతే. అలాగే ఉంటుందిగా. అలా ఉంది. వేటగాళ్ళు ఉంటారు, వాళ్ళేవో పక్షుల్ని గట్రా వేటాడుకుంటారు. ఎవడు వచ్చి అడ్డు పెట్టడానికి లేదు. అక్కడికి వెళ్ళి మనం ఎథికల్ కన్స్ట్రైంట్స్ ఇలాంటి హెచ్ఆర్ లాంగ్వేజ్ మాట్లాడడానికి వీలేదు, ఎందుకంటే అది అడవి. అలా వెళ్తున్నప్పుడు 2 క్రౌంచ పక్షులు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఆడుకుంటున్నాయి. అంతకన్నా కిందకి వెళ్ళక్కర్లేదు, ఆడుకుంటున్నాయి. మైథున క్రియలో ఉన్నాయి. అందులో ఒకదాన్ని ఓ బోయేవాడు దూరం నుంచి బాణంతో వేసి కొట్టి చంపేశాడు. ఇది చాలా సహజంగా జరిగేదేగా. బోయేవాడే ముందు అనౌన్స్మెంట్ ఇవ్వడుగా, నౌ ఐ యామ్ గోయింగ్ టు కిల్ దిస్ బర్డ్ అనే. మనకి ఆఫీసుల్లో ఫైర్ డ్రిల్ అనేది ఏం చేయడుగా వాడు కొట్టేశాడు. సహజంగా జరిగేది. ఇలాంటివి రోజు ఆయన చూస్తున్నదే. కానీ రోజు ఆయన నోట్లోంచి ఏమీ రాలేదు. ఇవాళ ఆయన నోట్లోంచో మాట వచ్చింది. ఎవరి నోట్లోంచి? వాల్మీకి మహర్షి నోట్లోంచి. ఏమన్నారు ఆయన? మా నిషాద ప్రతిష్టాన్ త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామ్మోహితం. ఓ నిషాద, ఓ బోయేవాడ. అసలు ఈ ఒక్క శ్లోకంలోనే రామాయణం ఉందండి. దీని మీద మనం 2-3 గంటలు మాట్లాడుకోవచ్చు. ఆ శ్లోకంలో మొత్తం రామాయణం ఉంటుంది. సరే, తర్వాత చూద్దాం మనకి గుర్తు. కానీ పైన మీనింగ్ ఏంటంటే, ఓ బోయేవాడ, 2 క్రౌంచ పిట్టలు మైథున క్రియలో ఆడుకుంటూ ఉంటే మనసు లేకుండా చంపేశావే, నువ్వు ఎక్కువ కాలం ఎక్కడ ఉండకుండుగాక అన్నారు. అక్కడిక్కడ చచ్చిపోయాడు పోయేవాడు. ఈయనకి భయం పట్టుకున్నాడు. ఇదేమిట్రా, నేను అసలు నాకు వచ్చినది శోకం. ఈ శోకం శ్లోకం అవడమే ఒక చిత్రం. ఇంత ఈ వెనకాతున్న భరద్వాజ అంటే మనం తిడుతున్నప్పుడు, మీరు ఎప్పుడైనా తిడుతున్నప్పుడు గ్రామటికల్లీ ప్రాపర్ ఇంగ్లీష్లోనో ప్రాపర్ తెలుగులోనో తిట్టరగా. నోటికి ఏమొస్తే అది మాట్లాడతాం. కోపం వచ్చినప్పుడు, అవునా కదా? అంతే కదా. తిడుతున్నప్పుడు అందమైన వాక్య నిర్మాణం చేయవలను, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా ఉండవలను, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండవలను అని ఎవడో ఆలోచించడం. తిట్టు నోట్లోంచి ఏమైతే అది వస్తుంది. కానీ ఇక్కడ ఈయనకి 4 పాదాలతో ఉన్న శ్లోకం వచ్చింది నోట్లోంచి. ఈ వెనకాతను భరద్వాజుడు ఆశ్చర్యపోయాడు.
గురుగారు ఇదేమిటి మీ కోపంలో ఇలాంటి శ్లోకం వచ్చింది ఏమిటి, అసలు దీని వీణ మీద వాయిస్తే కూడా అంత పర్ఫెక్ట్గా 24 నోట్లు కనబడేలా ఉంది, ఎంత బాగుందండి ఈ శ్లోకం అని. అవును నాకు అదే అర్థం కావట్లేదు అన్నారు. ఎలాగో మొత్తానికి అక్కడికి వెళ్ళి ఆ సంధ్యావందనం పూర్తి అయిపోయింది, వెనక్కి వచ్చారు. ఇప్పుడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ పొడుకొచ్చారు. ఇప్పుడు తండ్రి గారు వచ్చారు, బ్రహ్మదేవుడు వచ్చారు. వచ్చి నాయన నీలో రామ అంటే ఇప్పుడు చూడండి ఈ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈయనకి, అంటే ఈ ఏజ్లో ఉన్నప్పుడు మనందరం కూడా పటిక పంచదార ముక్కలు తినుంటాం కదా చిన్నప్పుడు, మనకి ఇన్ని చాక్లెట్లు లేవు కాబట్టి. ఇంత పెద్ద పటిక పంచదార ముక్క తిన్నాం అనుకోండి, మీరు ఏ చాక్లెట్తో అయినా ఆ టేస్ట్ అంతసేపు ఉండదు, కానీ పటిక పంచదార ముక్క మనం తింటే మనకు ఒక నెక్స్ట్ 20-25 నిమిషాలు టేస్ట్ బడ్లు అయితే పనిచేయి. మనం ఏది తిన్నా ఏది తాగినా ఈ టేస్టే ఉంటుంది. అలా పట్టేసింది రామాయణం ఆయనకి. అప్పుడు వెంటనే బ్రహ్మగారు వచ్చి నాయన నవ్ యు ఆర్ క్వాలిఫైడ్, నీకు అధికారం వచ్చిందయ్యా రామాయణం రాయడానికి. రహస్యంచ ప్రకాశంచ, బయట కనపడింది అసలు వాళ్ళు మనస్సుల్లో అనుకున్నది కూడా ఇక పైన నీకు కనబడుతుంది. నువ్వు ఆచమనం చేసి కూర్చో, నీకు రామాయణం కనబడుతుంది. అంటే రామాయణం చెప్పుకోవాలన్నా చదువుకోవాలన్నా సర్వభూత హితేరతాహ, మనకి ముందు ఎవ్వడికి మనం ఇబ్బంది పెట్టము, ఎవరిని మనం బాధ పెట్టము, మనగా మనం బతుకుతాము అన్నంత కనీసం ఆ మాత్రం క్లారిటీ అయినా మనసులో వస్తే అప్పుడు రామాయణం చదవడం అర్థం అవ్వడం మనకు తెలుస్తాయి. నాకు ఆ క్లారిటీ లేదు కదండి, థ్యాంక్స్ అండి చెప్పినందుకు, చదవడం అని చెప్పకండి. చదవండి, చదివితే కొన్నాళ్ళకి ఫస్ట్ ఆ స్థితికి వెళ్తాము మనం, అప్పుడు అది బాగా అర్థమవుతుంది. ఓకేనా? సరే మనం నెక్స్ట్ ముందుకు వెళ్దాం. కాబట్టి ఆయన వచ్చారు, చెప్పారు, ఈయన రాసేసుకున్నారు రామాయణం అంతా. రాసేసుకున్న తర్వాత దానికి 3 పేర్లు పెట్టారు. ఒకటి కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ అన్నారు. పౌలస్త్య వధమిత్యేవ అని అంటే 3 పేర్లు పెట్టారండి నేను రామాయణానికి అన్నారు. ఒకటి రాముడి నడక, రామస్య అయనం, అయనం అంటే నడక, ఉత్తరాయణం అంటే ఉత్తరానికి నుంచి వెళ్తున్నాడు సూర్యుడు, దక్షిణాయనం అంటే దక్షిణ నుంచి వెళ్తున్నాడు. అయనము అంటే నడక, రాముడి నడక. ప్రాక్టికల్లీ రాముడి నడక ఏమిటి? రామస్య అయనం రామాయణం, రాముడి నడక ఏమిటి? అది పెద్ద పుస్తకం ఏమిటి? దాని తరతరాలు యావత్ స్థాస్యంతి గిరయ సముద్రశ్చ మహీతలే తావద్ రామాయణ కథలోకే ఉచ్చరిష్యతేన అంటే అసలు ఎంతవరకు పర్వతాలు ఉన్నాయో, ఎంతవరకు నదులు ఉన్నాయో అంతవరకు రామాయణ కథ భూమిలో ఇంత చేస్తే రాముడి నడక ఇది. ఈ రాముడి నడక ఏమిటయ్యా అనుకుంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాముడు అడుగు ఒక కాలు సత్యము, ఒక కాలు ధర్మము. రాముడి నడక సత్యధర్మాలతో కలిసి ఉన్నది. కాబట్టి రామస్య అయనం రామాయణం. మరి ఎవరి చరిత్రది? సీతాయాశ్చరితం మహత్. ఆయన అక్కడ ప్యాట్రియార్కీలోకి వెళ్ళలేదు, సీతమ్మ తాలూకా చరిత్ర. అలానే మళ్ళీ రేసిజంలో కూడా వెళ్ళారు. పౌలస్త్య వధమిత్యేవ, రావణాసుడి పేరుతో కూడా రామాయణకు ఒక పేరుంది. పౌలస్త్యుడు అంటే పులస్త్య బ్రహ్మ యొక్క మనవడు, పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్వావసు బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. ఆ రావణాసురుడి వధ, ఈ 3 పేర్లు పెట్టారు ఆయనకి. అర్థమైందా? కాబట్టి సీతాచరితము అంటే రామాయణం అంటే రామాయణం, పౌలస్త్య వధ అన్నది కూడా రామాయణమే. ఈ మూడు రామాయణమే. కాబట్టి మనం రామాయణం గురించి ఇలా తెలుసుకున్నాం. ఇది ఏం రాసేసిన తర్వాత ఇప్పుడు నేర్పించడానికి, ఇప్పుడు ఈ రామాయణం చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలిగా. అప్పటికి లవకుశులిద్దరు పెద్దవాళ్ళయ్యారు. కాబట్టి అమ్మ చూడండి, అంటే అమ్మవారి శక్తి ఎలా ఉంటుందంటే, అందుకే మీరు ఎప్పుడైనా ఉపాసన చేసేటప్పుడు పురుష మంత్రం చేస్తే ఓ పట్టాన ఫలించదు, స్త్రీ మంత్రం ఫాస్ట్గా ఫలిస్తుంది. మీరు ఎప్పుడైనా అమ్మవారి ఉపాసన తొందరగా ఫలిస్తుంది. నపుంసక మంత్రం అంటే స్త్రీ కాదు పురుషుడు కాదు, కొన్ని న్యూట్రల్గా ఉండే మంత్రాలు కొన్ని ఉంటాయి, అవి నెంబర్ 2 అవి ఫలించడంలో. పురుష మంత్రం చాలా టైం పడుతుంది. అయ్యవారికి కృప రావడం చాలా కష్టం, అమ్మవారికి కృప రావడం చాలా కాస్త ఈజీ. కాబట్టి అందుకే తన భర్త చరిత్ర బయటికి వెళ్ళాలి అని అనుకున్నారేమో, ఆవిడ ముందు వెళ్ళారు అక్కడికి. అమ్మ నేను ఆడియో ఇస్తాను, మీరు చక్కగా వినొచ్చు, తర్వాత ఏం కంగారు పడకండి, నేను ఆల్రెడీ ఆడియో రికార్డ్ చేస్తున్నాను, చక్కగా వినండి, చాలా నోట్స్ తీసుకోండి. కాబట్టి ఈ విష్ణు సరే, ఈ అమ్మవారే ఆయన దగ్గరికి వచ్చి ముందు కథ రాయడానికి ప్రేరణ కలిగించి తర్వాత కథని ప్రచారం చేయడానికి కూడా తన పిల్లల్ని ఇచ్చింది అక్కడే.
ఇది సీతమ్మ తాలూకా పవర్ రామాయణంలో. కాబట్టి ఈ ఇద్దరు లవకుశులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి రామాయణం మొత్తం చెప్పాక అప్పుడు వాళ్ళిద్దరూ ఒకసారి రామాయణం చెప్తూ 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 ఎక్కడికి వెళ్ళారు? రాముడి దగ్గరికే వెళ్ళారు. వాళ్ళు ఊర్లో రామాయణం చెప్తూ ఉంటే అందరూ వచ్చి చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు వీళ్ళిద్దరూ అంటే, కౌసల్యా సుమిత్ర కైకేయి ఏమిటి మన రాముడి కథ ఇద్దరు పిల్లలు గానం చేస్తున్నారు, చాలా బాగుంది అని వాళ్ళిద్దరిని ప్యాలెస్లోకి పిలిపించి, అప్పుడు రాముడిని కూడా పిలిపించి, ఏది రాముడి ముందు మీరు చెప్పండి అంటే రాముడి ముందు వాళ్ళు రామాయణ కథ చెప్తున్నారు, దాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇలా రామాయణం ప్రారంభమైంది. అయితే సరే, ఇంకా దశరథ మహారాజును రాజు ఉండేవారు, ఆయన అయోధ్య నగరాన్ని పరిపాలించారు. అయోధ్య అంటే జయింపశక్యము కానిది అయోధ్య, జయించడానికి వీలు కానిది అయోధ్య. కాబట్టి ఆ నగరం తాలూకు విస్తారమైన వర్ణన ఉంటుంది. అక్కడ ఎలాంటి మంత్రులు ఉన్నారో వాళ్ళందరి గురించి వర్ణన ఉంటుంది. సమయాభావం వల్ల ఆ పాయింట్లన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే మనం అయోధ్యకాండలోకి వెళ్ళలేదు, మనం గంట అయిపోయి బాలకాండలోనే ఉన్నాం. కాబట్టి అయోధ్యకాండలోకి వెళ్దాం. కాబట్టి చక్కగా ఇదంతా నడుస్తుంది, చాలా అద్భుతంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. కానీ ఏ మనిషికి జీవితం పరిపూర్ణంగా ఉండదు, ఇది మనందరం అర్థం చేసుకోవాలి. దరిద్రం ఏమిటంటే మనందరికీ కూడా మనకి పరిపూర్ణమైన జీవితం ఏ ఒక్కడికి ఉండదని తెలిసి మన దగ్గర ఉన్న హాఫ్ లోఫ్ ఆఫ్ బ్రెడ్ మనకు నచ్చదు, ఎవరి దగ్గర ఉన్న హాఫ్ లోఫే మనకి ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది. అంతే కదా, ప్రతి ఒక్కడికి మనకి కొంత ఇస్తాడు దేవుడు. ఏదో మనకి హిందీ వాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, రాజా దీర్ఘజీవి నహీ హోతా విద్వాన్ కే పాస్ ధన్ నహీ హోతా అని. సో అంటే బంగారానికి వాసన ఉండదు, వాసన ఉన్న పువ్వుకి జీవితం ఉండదు. ఎక్కువ రోజులు బతకదు. పువ్వు ఎన్నాళ్ళు ఉంటుందండి? పొద్దున్న పెడితే సాయంత్రానికి వాడిపోతుంది, అక్కడితో దాని జీవితం అయిపోతుంది. అంతేనా కదా? అలాగే ఇప్పుడు ఎంతో వాసన ఉన్న గంధపు చెట్టుకి పండు ఉండదు, అవునా కదా? ఎప్పుడైనా గంధం పండు చూసారా మీరు? ఉండదు, అంతే కదా? అలాగా ఎంతో బాగున్న రోజ్ ప్లాంట్ అంటాం కదా, అది ఎప్పుడైనా మహావృక్షం అవడం చూసారా? అది ఎప్పుడు చచ్చిపోతుందో దానికి తెలియదు, అలా బతుకుతూ ఉంటుంది ఆ ప్లాంట్ ఎప్పుడు, అవునా కదా? కాబట్టి అంతే, భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. అలాగా కాబట్టి వీళ్ళు వచ్చారు, రామాయణం చెప్తున్నారు, ఇందులో దశరథ మహారాజు గురించి చెప్తున్నారు. ఆ విధంగా దశరథ మహారాజు గారికి ఒక ఇబ్బంది ఉంది. ఏమిటంటే ఆయనకి పిల్లలు లేరు. ఇంకో విచిత్రం చెప్తాను ఇక్కడ, ఒక్క దశరథ మహారాజు గారికే కాదు, మీరు ఇక్ష్వాకు వంశం తాలూకా చరిత్ర చదువుకుంటూ వెళ్తే ఇక్ష్వాకు వంశంలో ఈ ప్రాబ్లం చాలామంది రాజులకు ఉంది. దిలీపుడికి ఉంది, ఆయనకు కూడా పిల్లలు పుట్టాలి అంటే ఆయన గోసేవ చేస్తే ఆయన పిల్లలు పుట్టారు. అందుకే మన పూర్వీకులు వాళ్ళ వంశం గురించి తెలుసుకోకుండా పిల్లనేమో అన్నది ఎందుకే, ఏం ప్రాబ్లంలు ఉన్నాయో ఆ ఫ్యామిలీలో మొదటి నుంచి. మనం అన్నీ ఇప్పుడు బ్యాడ్ ప్రాక్టీస్ని తీయడం వేరు, ప్రాక్టీస్నే లేపేయడం వేరు. పూర్తిగా మనం చెడు తీస్తున్నాం అన్న దాంట్లో మొత్తం ప్రాక్టీస్నే తీసేస్తున్నాం. వాళ్ళు ఈ ప్రాక్టీస్ ఎందుకు పెట్టుకున్నారు అంటే, అసలు ఆ వంశంలో ఇప్పుడు చూడండి, మీకు ఇంత గొప్ప ఇక్ష్వాకు వంశంలోనే పిల్లలు పుట్టడం ప్రాబ్లం. ఎందరో రాజులు ఈ బాధలు పడ్డారు ఆ వంశంలో. సగర చక్రవర్తి బాధలు పడ్డాడు, దిలీపుడు బాధలు పడ్డాడు, దశరథ మహారాజు దగ్గర కూడా ఆ బాధ కనబడింది. కాబట్టి ఆయనకి ఆ ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన ఎలా నాకు పిల్లలు పుట్టాలి కదా అది ఇది అనుకుంటూ ఆయన తన కులగురువు అయిన వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే, వశిష్ఠుడిని ఆయన నీ చేత అశ్వమేధ యాగం చేయిస్తాను, కానీ ఋష్యశృంగుడు అనే ఒక అతను ఉన్నాడయ్యా, అతన్ని పిలిపిస్తే అతని ఆధ్వర్యంలో మనం దీనికి మనం సొల్యూషన్ పట్టుకోవచ్చు అంటే, ఆ రోజుల్లో కూడా ప్రతి పనికి స్పెషలిస్టులు ఉండేవారు. వశిష్ఠుడికి రాక తెలియక ఈ ఋష్యశృంగుడు ఎంత గొప్పవాడు అంటే, ప్రపంచంలో అతి గొప్ప విషయాల్లో ఒకటి బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యంలో వచ్చే శక్తి ప్రధానంగా పురుషుడికి, అందులో కూడా బ్రహ్మచర్యం ద్వారా వచ్చే శక్తి మామూలు శక్తి కాదు. ఇవాళ కూడా దాన్ని సద్గురు వీళ్ళందరూ చాలా గట్టిగా చెప్తున్నారు. ప్రేమానంద మహారాజు గారు కానీ ఇంత కూడా చెప్తున్నారు బ్రహ్మచర్యం. ఈ ఋష్యశృంగుడు ఎంత బ్రహ్మచారి అంటే, ఆయన తండ్రి దగ్గరే పెరిగాడు చిన్నప్పటి నుంచి. ఆయనకి స్త్రీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆయనలో కామం పుట్టే అవకాశమే లేదు దాదాపుగా. కాబట్టి ఆయన అక్కడే కూర్చుంటున్నాడు, రోజు తపస్సు చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన తపస్సు చేస్తున్నాడంటే, ఏదైనా పదార్థం వంట చేసేటప్పుడు అండి, వండిన వారి మనస్సు అందులోకి వెళ్తుంది.
మీరు చూడండి, కొన్ని చోట్ల మీరు భోజనం చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంకో చోట మీకు వాడు 64 రకాలు వండి పెడతారు ఒక్కొక్కరు, కానీ ఎందుకో మీకు సెట్ అవ్వదు. ఆ ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు దాన్ని. అంటే అక్కడ మీకు వాళ్ళకి ఎనర్జీ మిస్ మ్యాచ్ ఉంది. ఎంతగా చెప్తారంటే భోజనం గురించి, మనము కొన్ని చోట్ల భోజనమే చేయొద్దని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళ మనస్సు బాగాలేదనుకోండి, మీరు చూడండి 24 గంటలు ఎవరి మీదో చాడీలు చెప్పే ఒక లేడీ ఉందనుకుందాం, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు భోజనం చేసి రండి, మీలో కూడా ఆ ఒకరోజు ఒక హాఫ్ డే ఆ భోజనం మీ ఒంట్లో ఎంతసేపు ఉందో అంతసేపు ఆ ఎనర్జీ మీలో కనబడుతుంది. ఇప్పుడు అంతా కాదు, మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు బాగా నిద్రపోయారా? ట్రైన్లోకి ఎక్కగానే నిద్ర పట్టడం కానీ, బస్సులోకి ఎక్కగానే నిద్ర పట్టడం కానీ, అసలు నాకు మీరు బాగా ముందు రోజు రాత్రి కూడా నిద్రపోయి ఉంటారు, కానీ ఎక్కగానే నిద్రపడుతుంది ఒకసారి. ఎందుకో తెలుసా? మీ ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ కొట్టుకుంటున్నాయి. మీ బాడీలో ఉన్న ఎనర్జీని కాపాడడం కోసం మిమ్మల్ని మీ బాడీ పడుకోబెడుతుంది. అందుకే మీరు లేచాక, అంత ప్రయాణం చేసి ఆ నిద్ర తర్వాత లేచాక మీకు చాలా బడలిగ్గా ఉంటుంది. అదేంట్రా నిద్రపోయి లేచాక ఎనర్జైజ్గా లేవాలిగా, బడలిగ్గా ఎందుకు లేస్తున్నా, వీక్గా ఎందుకు లేస్తున్నా అంటే అది ప్రాబ్లం. కాబట్టి ఇలా భోజనం దగ్గర నుంచి చాలా మనకన్నీ ఈ నియమాలు ఇవన్నీ ఉంటాయి. ఈయనకి వండిన భోజనం తినడం కూడా తెలియదు ఋష్యశృంగుడికి. ఆయన కేవలం ఆకుల అలములతోనే బతుకుతున్నాడు, లేకపోతే నాన్నగారు వండి పెడుతున్నారు తింటున్నాడు. ఇంటి భోజనం పడినవాడు ప్రపంచంలో ఎవరో ఉండడుగా. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటే నమస్తే మనం ఏం చేయాలంటే, పుట్టిన దగ్గర వాడు స్విగ్గీ జొమాటోలోనే తింటున్నాడు అన్నమాట. ఇంకా వాడికి ఇంట్లో భోజనం కూడా పట్టడం లేదని. కాబట్టి అలా ఉన్న ఋష్యశృంగ మహర్షి దగ్గరికి అతన్ని తీసుకురావాలి. ఎందుకు? రోమపాదుడు అని ఇంకో రాజు ఉన్నాడు వీళ్ళ పక్కన. ఈ రోమపాదుడికి రాజ్యంలో వర్షాలు పట్టడం లేదు. ఆయనకి ఇదే చెప్పారు, ఈ ఋష్యశృంగ మహర్షి కనుక వచ్చి అడుగు పెడితే నీకు వర్షం పడుతుంది, అంత తపస్యాలు మీ ఇంటికి వస్తే వర్షం పడుతుందని. ఇప్పుడు ఈ రోమపాదుడికి ఏం చేయాలో తెలియక, ఆయన ఎలా తీసుకురావాలో తెలియక ముందు కాస్త గూఢచారులు పంపాడు. వాళ్ళేమో ఏ సమయంలో ఆ ఋషి ఇంట్లో ఉండడో, ఏ సమయంలో ఈ ఋష్యశృంగుడు ఒక్కడే, ఆయనకు అప్పటికే 17-18 ఏళ్ళు వచ్చేసాయి, ఒక్కడే ఇంట్లో ఉంటాడో తెలిసాక ఈయన వేశ్యల్ని పంపించాడు. మగవాళ్ళని అట్రాక్ట్ చేయగలిగే స్కిల్ ఉన్న ఆడవాళ్ళని పంపించాడు. వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళకి భయమే, ఆయన ఏ శాపం పెడితే పోతాము అని. అప్పుడు ఆయన ఎందుకో బయటకు వచ్చాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి మొదట ఆయన ఆ స్థితిలోంచి కిందకి తీసుకురావడానికి వీళ్ళు చేసిన పనులు రెండే. మొదటిది, వీళ్ళు వండిన పదార్థం ఆయనకి పెట్టారు. ఆ తర్వాత ఆయన్ని కౌగిలించుకున్నారు. ఆ 2 చాలు లాగడానికి. మనం చెయ్యకూడని ఫుడ్ తీసుకోవడము, మన ఎనర్జీ ఫీల్డ్తో సంబంధం లేని మనుషులను రాసుకు పూసుకు తిరగడం, ఏవైతే ఇప్పుడు అనుకుంటున్నామో వాటి వల్లే ఎక్కువ అనర్థాలు వస్తున్నాయి. వాటి నేను కనెక్ట్ అయ్యానండి అంటాడు, మరి ఆ కనెక్షన్ జీవితాంతం ఎందుకు నిలబడదు? అది ఎందుకు పోతుంది? కాబట్టి వాటికి కొంచెం మనం అంటే మన శాస్త్ర ప్రకారం వెళ్తే మాత్రం అవన్నీ తప్పులే. కాబట్టి సరే, దాంతో మేము మీ ఇంటికి వచ్చాం కదా, నువ్వు కూడా చాలా పెద్ద కదా, చాలా టూకీగా చెప్తున్నాను. వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెరిగింది. కొన్నాళ్ళకి వాళ్ళు ఫుడ్ పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చే టైం కోసం నేను ఎదురు చూడడం మొదలుపెట్టాడు. వాళ్ళు అన్నారు, మేము రోజు రావడమేనా, నువ్వు రావచ్చు కదా మా దగ్గరికి అంటే ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఈయన ఎప్పుడైతే బయలుదేరి ఇలా అడవి తాలూకా బార్డర్ దాటి ఎప్పుడైతే రాజ్యంలో అడుగు పెట్టాడో వర్షాలు పడ్డాయి. ఆ రోమపాదుడు అనుకున్న పని పూర్తి అయిపోయింది. ఆ రోమపాదుడి దగ్గరికి ఈ దశరథుడు వెళ్ళాడు. ఈ ఋష్యశృంగుడి నాకు ఈయన చేత నేను యజ్ఞం చేయించుకుంటా అంటే, అప్పుడు ఋష్యశృంగుడికి వెళ్ళి మా కష్టం ఇదయ్యా అని చెప్తే, చూడండి ఆయనకి సంతానం లేదు. దశరథ మహారాజు గారి కూతురే అంటారు చాలామంది, శాంతాదేవి, కొందరు రామపాదుడి కూతురు అంటారు. సరే, ఏదైనా సరే ఆయన శాంతాదేవికి వివాహం చేశారు. ఆయన వెంటనే కిందకి మీదకి చూసి, ఆహా సరే ముందు అశ్వమేధ యాగం చేద్దాము, చేస్తే నీలో ఉన్న పాపం పోతుంది, పోయాక నీలో పాపం నీకు పిల్లలు పుట్టకుండా ఏ పాపం అయితే అడ్డుపడుతుందో ఆ పాపాన్ని ముందు తీసేస్తా, ఆ తర్వాత పిల్లలు పుట్టడానికి ఏది కావాలో ఓ ఇష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం. పుత్ర కామ ఇష్టి, పుత్రుడు పుట్టాలి అనే కోరికతో చేస్తున్న యజ్ఞం కాబట్టి పుత్ర కామ ఇష్టి. దాని కామ ప్లస్ ఇష్టి కామేష్టి అయింది, పుత్ర కామేష్టి చేయిస్తానన్నాడు ఆయన. ముందు అశ్వమేధ యాగం చేయించాడు. అసలు ఆ అశ్వమేధ యాగం చేయిస్తున్నప్పుడు ఆయన ఎంత అద్భుతంగా వర్ణన చేస్తారంటే, అక్కడ భోజనాలు పెట్టింది అసలు అది చెప్పుకుంటూ పోతే మరో గంట పడుతుంది. అంటే ఎంత ప్రేమగా వడ్డించాలో కూడా రామాయణం చెప్తుంది. బాబోయ్ మాకు కడుపు పట్టట్లేదురా అని బుర్రలు అడ్డు పెట్టారట. వంగుదామంటే పొట్టడం వస్తుందట, అంత తిన్నారట వాళ్ళు.
నాకు ఇంకా పెట్టద్దు అని చేయి పెడుతున్నా వాళ్ళు ఊరుకోవట్లేదు, వడ్డించేస్తున్నారు. ఇక తల పెడితే తప్ప వీడు ఆపడరా బాబు అని ఇలా తల పెడదామంటే ఇది వంగట్లేట, ఇక్కడ దాకా ఉంది ఫుడ్. అంత గొప్పగా చెప్తారు రామాయణంలో. సరే, అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఎవరైతే ప్రధాన భార్య ఉంటుందో ఈ యజ్ఞం అంతా మగాడు చేస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, యజ్ఞయాగాది క్రతువుల్లో సినిమాల్లోనే హీరోయిన్లు పక్కన కూర్చోబెట్టి హీరోలు చేస్తారు, కానీ యజ్ఞాలు సహజంగా వరుణ్ ఇచ్చాక ఆవిడ వెళ్ళి మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడూ సనాతన ధర్మంలో వీళ్ళ కళ్ళు మండిపోయేలాగా ఆడవాళ్ళని బాధ పెట్టేయమని ఎక్కడ రాయలేదు. ఈయనే కూర్చొని చేయాలి, యజ్ఞం అంతా ఈయన చేశాడు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ పిలిచి ఓ గుర్రాన్ని చూపెట్టి, ఏదైతే అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదులుతారు కదా, ఆ గుర్రం వెనక్కి వచ్చిన తర్వాత ఆ గుర్రాన్ని కాపాడుకొని ఎంత తీసుకొస్తారు, వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఒక కత్తి ఇచ్చి 3 ఘాట్లతో చంపమంటారు ఆ గుర్రాన్ని. అది ఆవిడ చెయ్యాలి. చేసాక ఆ గుర్రం తాలూకా ఆ గుర్రాన్ని చంపేసిన తర్వాత నిర్భయంగా ఆ చచ్చిపోయిన గుర్రం పక్కన ఆవిడ పడుకోమంటారు ఆ రాత్రి. అది ఆవిడ పడవలసిన ఇబ్బంది. సో ఆవిడే చంపాలి ఆ గుర్రాన్ని, అది చనిపోయిన తర్వాత గుర్రం పక్కన పడుకోవాలి. సో అది చేయిస్తారు. అది కౌసల్యమాల చేసిన తర్వాత ఆవిడ పడుకుంటుంది. ఎందుకు? మరొక విషయం, అప్పట్లో కాదు, రాజులకి దక్షిణ నాయకత్వం ఒప్పుకుంటారు. ఎందుకంటే చాలాసార్లు యుద్ధం చేయడం బదులు వాళ్ళ కుమార్తెని వివాహం చేసుకుంటే 2 రాజ్యాల మధ్య మరి గొడవ రాదు, శత్రువులు మిత్రులు అయిపోతారు. కాబట్టి ఎంతోమంది కన్యలను వివాహం చేసుకోవడానికి రాజుకి అధికారం ఉంది. కానీ రాజు పక్కన కూర్చొని అన్ని రాజకార్యాలని అఫీషియేట్ చేయడం అనే పని ఉంటుంది కదా, ఆవిడని పట్టమహిషి అంటారు. అది మాత్రం రాజు సొంతగా ఎంచుకోవడానికి లేదు. రాజు స్వయంగా నేను ఈవిడ్నే పెళ్లి చేసుకుంటాను అనుకోవడానికి ఎప్పుడూ లేదు. ఆ అవకాశం రాజు ఆ అవకాశం ఇవ్వరు. ఎందుకు? ఆవిడ మాత్రం రాజుగారి పెద్ద భార్యని మాత్రం ఆ రాజుగారు అందరితోని మాట్లాడి ఆ రాజ్యంలో అందరి అగ్రిమెంట్తో మాత్రమే ఆ వివాహం జరగాలి. అక్కడ రాజుకి స్వతంత్రం లేదు. ఎందుకంటే ఆవిడ కొడుకు మళ్ళీ రాజు అవుతాడు కాబట్టి ఆవిడని ప్రాపర్గా ఎంచుకుంటారు, అది వేరు. సరే, అదైంది. ఇదైన తర్వాత ఆ పన్నాడ అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత ఆ గుర్రం తాలూకా బాడీ పార్ట్స్ని యజ్ఞంలో వేసినప్పుడు ఆ పొగ పీలిస్తే ఆ ఒంట్లో ఉన్న పాపం పోతుంది అంటే ఆ పొగ పీలుస్తారు. పీల్చిన తర్వాత భూరి దానాలు చేస్తాడు. రాజ్యం మొత్తం తనకి ఎవరెవరైతే యజ్ఞం చేయించారో వాళ్ళందరికీ దానం ఇచ్చేస్తే వాళ్ళు మాకెందుకయ్యా ఈ రాజ్యం అంతా, నువ్వే మళ్ళీ తీసుకొని వాళ్ళు ఏవో గోవులు అవి తీసుకుని ఇచ్చేసి వాళ్ళు కూడా యజ్ఞం పూర్తవుతుంది. యజ్ఞం పూర్తయిన తర్వాత ఇప్పుడు నీ పాపం పోయింది కాబట్టి నీ చేత ఇప్పుడు పుత్రకామ ఆ యజ్ఞాన్ని నేను ఇప్పుడు నీ చేత చేయిస్తాను అయినా నువ్వు రా అని చెప్పి ఆ పుత్రకామేష్టి చేయించిన తర్వాత అందులోంచి బంగారు పాత్రతో ఈ పుత్రకామేష్టి యజ్ఞం జరుగుతూ ఉంటే దేవతలందరూ వచ్చి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు? ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు ఆయన హవిస్సులు ఇవ్వడానికి. మనం కూడా ఇంట్లో యజ్ఞం చేస్తే దేవతలందరూ వస్తారు, మనకు కనపడరు, అంతే. మనం మరీ పుణ్యాత్మం కాబట్టి మనకు కనపడరు. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. ఆ కూర్చున్న దేవతలు అందరూ కూర్చున్న తర్వాత ఒక కామన్ టాపిక్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనందరం ఎండాకాలంలో కూర్చున్నాం కాబట్టి సమ్మరు హీట్ మనందరం మాట్లాడుకుంటాం. ఓ నెల రోజుల క్రితం ఏంటంటే మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మనందరికీ కామన్ టాపిక్ అయి ఉండేది, అంతే కదా. సో అందరూ కూర్చున్న అప్పుడు కామన్ టాపిక్ ఎవడరా అంటే రావణాసురుడు. ఎందుకు? అందరినీ చిత్తకొట్టి పారేస్తున్నాడు వాడు, ఎవరిని బతకనివ్వట్లేదు, అందరినీ వీరబాదులు బాదుతున్నాడు. అందుకని ఈ అందరూ కలిసి కూర్చొని ఈ రావణాసురుడు ఎలా చస్తాడో అని కామన్ టాపిక్ని దేవతలందరూ రావణాసురుడి గురించి చర్చించుకుంటే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గరికి అసలు వాడు వచ్చి ఏం వరం అడిగాడు, వాడిని ఎవడూ ఎందుకు ఓడించలేకపోతున్నారు, వాడి వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామయ్యా అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, లేదు నాయన, వాడు ఎవరి చేతిలోని చావొద్దని కోరుకున్నాడు, నరవానరులు తప్ప అన్నారు. అక్కడ యజ్ఞంలో ఉన్న మిగతా వాళ్ళందరూ ఎవరు? నరుడు వానరులే. వానరులు లేరుగా నరులే. ఇప్పుడు ఎవడో బయలుదేరితే నేను రావణాసురుడిని చంపుతాన్ని పరిగెట్టుకుంటూ వచ్చాడు విష్ణువు. ఎందుకు? ఆయనకి మనం అందరం అంటే ఇష్టం, స్థితికారుడు కదా. స్థితికారుడు అంటే మనందరం బతికుండేలా చూసుకోవాల్సిన వాడు స్థితికారుడు. ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి, బాబు మీరు ఎవరు బయలుదేరిపోకండి ఆయన, నేనే వస్తాను, ఈ యజ్ఞ ఫలంగా ఈ దశరథి కడుపును నేను పుడతాను, అందుకే దాశరథి అని పిలిస్తే రాముడికి చాలా ఇష్టం. నిజంగా చెప్తాడండి, మీరు రామాయణం చదువుతున్న భలే ఆనందం వేస్తుంది. ఆయన పరిగెట్టుకుంటూ చూద్దొద్దు, మీరెవరు ఆవేశపడకండి నాయన, నేను వెళ్తాను, నేనే వస్తాను అని చెప్పి చక్కగా నేను వస్తాను నాయన, నేనే వెళ్తానని చెప్పి
చెప్తాడు. ఈ లోపల అందరికీ హవిస్సులు వస్తాయి. యజ్ఞం నుంచి అగ్నిదేవుడు పాత్ర తీసుకొని బయటకు వస్తాడు. ఆ పాత్రతో పాయసం ఉంటే ఆ పాయసాన్ని తీసుకెళ్ళి దశరథ మహారాజుకి ఇచ్చి, నాయన నువ్వు నీ భార్యలకు ఇవ్వంటే ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు, దాన్ని ముందు ఒక సగం చేసి కౌశల్యమాతకి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత సుమిత్రకి ఇంకో దాన్ని మళ్ళీ సగం చేశాడు, అంటే 1/4 దాన్ని తీసుకెళ్ళి సుమిత్రకి ఇచ్చాడు. ఆ ఉన్నదాన్ని మళ్ళీ అంటే ఉండిపోయిన 1/4ని మళ్ళీ 2 ముక్కలు చేసి మళ్ళీ అందులో ఒక ముక్క సుమిత్రకి ఇచ్చి ఆ మిగిలిపోయిన ముక్క ఒక్కటి కైకేయికి ఇచ్చాడు. సరే, వాళ్ళందరూ కొట్టుకోలేదు, ఈక్వల్ రైట్స్ అని మా ఆయన ఇచ్చాడు, నేను తింటున్నాను, నాకు అదే సంతోషం, వాళ్ళు తిన్నారు. 11 నెలల పాటు గర్భవతులుగా ఉన్నారు. ఇదేంటంటే 9 నెలల్లో పుట్టాలి కదా అంటే, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎవడైనా పుడదాం అనుకుంటున్నవాడు ముందు ఏదో నీటిలోకి వెళ్ళి ఆ నీరు ఆ మగవాడు తాగుతున్నప్పుడు కానీ స్నానం చేస్తున్నప్పుడు కానీ తద్వారా ఆ ముందు మగవాడిలోకి వెళ్తాడు, అక్కడి నుంచి స్త్రీలోకి వెళ్తాడు. ఈ మగవాడి దేహంలో 2 నెలలు ఉంటాడు ఆయన, ఆ తర్వాత స్త్రీ దేహంలోకి వెళ్ళి అక్కడి నుంచి అది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మరి దశరథ మహారాజు గారి ద్వారా కాదు కదా, కాబట్టి 11 నెలలు గర్భవతులుగా ఉన్నారు. ఇదేమిటి పుట్టట్లేదు అనుకుంటూ ఉంటే, అలా కాకుండా చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్ర ప్రభువు అవతరించారు. ఇక్కడ ఆయన 9 అంకెని ఎందుకు ఎంచుకున్నారు అన్నది కూడా ప్రధానమైన విషయం. మీరు 9వ ఎక్కం మీకు గుర్తుంటే, 9th టేబుల్ గుర్తుంటే, 9 1 9, 9 2 18, 8 + 1 9, 9 3 27, 2 + 7 9, 9 4 36, 6 + 3 9, 9 5 45, 4 + 5 9, 9 6 54, 4 + 5 + 4 9, 9 7 63. మీరు 9ని ఏ నెంబర్తో చేయండి, వచ్చిన నెంబర్లు కలిపితే మళ్ళీ 9 వస్తుంది. అంటే నేను ఎన్ని రూపాలు తీసుకున్నా, ఎన్ని మార్గాల్లోకి వెళ్ళినా నేను ఒకటే పరతత్వాన్ని, ఇది పట్టుకుంటారా బాబు అని చెప్పాడు ఆయన ఆ 9లో. అమ్మవారిది 8, ఎందుకంటే 8 1 8, 8 2 16, 6 + 7 1 7, 9 8 3 24, 2 + 4 6. ఆవిడ ఎప్పుడు దింపాలి, మొదట్లోనే నేను మనవి చేసేవాళ్ళ, ఆవిడ తగ్గిద్దాం అనుకుంటే తగ్గిస్తుంది, పెంచుదాం అనుకుంటే పెంచుతుంది, అది ఆవిడ ఇష్టం. కాబట్టి అది ఆవిడ ప్రెరగేటివ్, మనం అక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు. అందుకని ఆయన 9, ఆవిడది 8. సరే, అలా ఆయన నవమి నాడు పుట్టాడు. తర్వాత పుష్యమి నక్షత్రంలో భరతుడు పుట్టాడు. ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. ఓకేనా? సో ఈ విధంగా 9 పుట్టారు. దినదిన ప్రవర్ధమానమే పెరుగుతున్నారు. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టారు. సర్వే వేద విదస్సూరాహ అంటారు. అంటే ఈ 9 తీసుకెళ్ళి స్కూల్లో పెడితే 9 ఒకేలా విద్య నేర్చుకున్నట్లండి. అది విచిత్రం. 9 ఇది ఎక్కడ ఏ క్లాసులోని జరగని విషయం. కానీ మనం 9కి చదువు చెప్తే 9 ఒకేలా నేర్చుకొని ఉండదు, కానీ ఆ 9 ఒకేలా నేర్చుకున్నారు. సర్వే అందరికీ ఒకేలాంటి జ్ఞానం కూడా అందింది. అలా చక్కగా సర్వే సముదిత గుణై, అందరూ మంచి గుణాలని కూడా అలాగే చక్కగా నేర్చుకున్నారు. అలా వాడి విద్యాభ్యాసం పూర్తయింది. వెనక్కి వచ్చారు. ఒకరోజు విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి. ఈ వచ్చిన విశ్వామిత్రుడు, ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ రామాయణంలో మనందరం చేసే పనులే కనబడతాయండి. ఉదాహరణకి మనకి ఎవరో అంటే భయం అనుకోండి, మన చుట్టాల్లో. ఆయన మన ఇంటికి వచ్చారండి, ఇవాళ రేపు తగ్గిపోయి, కానీ లేదా మన ఆఫీస్లోనో మనకి ఎవరితోనో కొంచెం మనం వాళ్ళ ఒక హయ్యర్ పెడెస్టల్ మీద పెట్టి, వీళ్ళతో నాకు తగ్గవద్దు, వీళ్ళు నాకు ప్రాబ్లం క్రియేట్ చేయగలరు అనుకుంటే వాడు అడగకుండా మనమే ఆఫర్లు ఇస్తాం. అవునా కదా? విశ్వామిత్రుడు వచ్చాడు, ఆయన వచ్చి కూర్చున్నాడు. దశరథ మహారాజు వెళ్ళి ఆయన కాళ్ళు కడిగి ఆయనకు ఆవునిచ్చి, మీరు అయ్యా ఊరక రారు మహాత్ములు, మీరు వచ్చారు, మీకు ఏం కావాలి మీరు చెప్పండి, నేను చేస్తాను అని నేను చెప్తానని ఈయనే ఓ 10 సార్లు అడిగాడు. అడిగినప్పుడు ఇన్నిసార్లు అడుగుతున్నావు కదయ్యా, సరే అడిగేవు కదా, రాముని నాతో పంపించాడు. పోనీ అప్పటిదాకా ఉన్నవాడు రాముని నాతో పంపించనగానే, అమ్మ బాబాయ్ నేను పంపించలేను, ఇంకా ముక్కు పచ్చలారినవాడు ఇప్పుడే 17 ఏళ్ళు వచ్చి, అయ్యి బాబాయ్ నాకు భయం, నాకు బాధ అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాడు ఆయన. కాదురా స్వామి, ఎవరిచ్చారు ఆఫరు, ఎవరు పంపిస్తారన్నారు, ఎవరు ఒప్పుకున్నారు, అది సరేలే చక్కగా ఉండన్నాడు. అప్పటికప్పుడు వశిష్ఠుడు లేచి, నాయన రాముడి గురించి నాకు తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు, అహం వేత్తి మహాత్మానం, నాకు తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు, వచ్చినవాడు మహాత్ముడయ్యా బాబు, విద్య వరకే నాకుంది, ఇక నెక్స్ట్ చేయించాల్సిన పనులన్నీ ఆయనే చేయిస్తాడు, నువ్వు పంపించన్నాడు.
పంపించంటే సరే అయితే పంపిస్తున్నానని పంపించాడు. పంపించాక రాముడు ఎక్కడికి వెళ్ళి మీరు ఒక గొప్ప విషయాన్ని రామాయణంలో అబ్జర్వ్ చేయండి. సీత లేకుండా రాముడు ఉన్నాడు, దశరథుడు లేకుండా రాముడు ఉన్నాడు, కౌసల్య లేకుండా రాముడు ఉన్నాడు, భరతుడు లేకుండా రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు లేకుండా రాముడు లేడు. లక్ష్మణుడు వెళ్ళిపోగానే రామావతార సమాప్తి కూడా అయిపోతుంది. అది అన్నదమ్ములంటే. కాబట్టి ఎంత చక్కగా రాముడు వెళ్తున్నాడు అంటే రాముడితో పాటు లక్ష్మణుడు కూడా. లక్ష్మణుడు రాముడి యొక్క బహిప్రాణము. కాబట్టి రాముడి లోపల ఉన్న ప్రాణాలు, రాముడి బయట ఉన్న రాముడి ప్రాణం ఎవరైనా ఉన్నారు అంటే ఆయన లక్ష్మణుడే. ఆ లక్ష్మణుల వారు చక్కగా ఆయన వెనకాతలు బయలుదేరి వెళ్ళారు. ఇద్దరూ ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఈయన వెనకాతలు వెళ్ళారు. చక్కగా నడుచుకుంటూ, ఇంకేం రథంలో గట్రా పట్టుకెళ్ళలేదు, నడుచుకుంటూ తీసుకెళ్ళాడు. చక్కగా సరే నేను చెప్తూ ఉంటాను. ఇద్దరు చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. విశ్వామిత్ర మహాముని వాళ్ళిద్దరిని తీసుకెళ్తున్నారు. వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా నడుస్తూ వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాడు, పడుకున్నారు. మన్నాడు పొద్దున్న లేవగానే వాళ్ళిద్దరిని విశ్వామిత్ర మహర్షి దగ్గరికి తీసుకుని, నాయన నేను మీకు 2 మంత్రాలు ఇస్తాను ఇప్పుడు, బల అతి బల. ఈ 2 మంత్రాలు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఆకలి దప్పులు, విసుగు, చికాకు, ఎంత పని చేసినా అలసట రావు. కాబట్టి ఈ బల అతి బల అన్న 2 మంత్రాలు మీరు స్వీకరించండి అని ఆయన రాముడికి చెప్పాడు. ఎక్కడైనా మనకి రామాయణంలో రాముడికి చెప్పారని చెప్తారు, రాముడు సీతమ్మకి చెప్తాడు, రాముడు లక్ష్మణుడికి చెప్తాడు. ఆయన తన దగ్గర ఉంచుకోడు ఏ విషయాన్ని. అదొక ఫ్లోటింగ్ రివర్ లాగే పెడతాడు రాముడు నాలెడ్జ్ని ఎప్పుడు. కాబట్టి రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. వీళ్ళిద్దరూ నేర్చేసుకున్నారు. తర్వాత ముందుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఒక పాడైపోయిన నగరం కనబడింది. ఇదేమిటన్నాడు. మలదము కరుషము అనే దాని నుంచి వచ్చాయి. ఇక్కడ తాటకనే రాక్షసు ఉంటుందయ్యా అన్నాడు. అనేసరికి సాయంత్రం అయింది. ఈ తాటక వచ్చింది. ఆవిడ వచ్చింది, రాళ్ళు విసిరేస్తున్నది, రప్పలు విసిరేస్తున్నది, ఏవో చేస్తున్నది. స్త్రీ అని చూడకయ్యా కొట్టే అన్నాడు. గురువు గారి మాట అంటే గురువు గారి మాటే. కొట్టే అన్నాడు కదా, అంతవరకు ఆలోచిస్తున్నాడు రాముడు. అంతవరకు రాముడు ఆవిడని కొట్టకుండా ఆవిడ వేసిన రాళ్ళని పిండి చేయడం ఇవే చేస్తున్నాడు. ఎందుకు? స్త్రీ కదా, చంపడం కరెక్టా కాదా? కొట్టే అన్నాడు కదా, నెక్స్ట్ మ్యాన్లో కొట్టేశాడు. ఆవిడ చనిపోయిన తర్వాత అక్కడ కూడా క్యూరియాసిటీతో రాముడు ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. కానీ మనం ఇప్పటికే టైంలో వెనకబడి ఉన్నాం కాబట్టి ఇంకా కథలో ముందుకెళ్దాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళారు, సిద్ధాశ్రమానికి వెళ్ళారు. అప్పుడు ఈ తాటకిని చంపేసిన తర్వాత మన్నాడు పొద్దున్న ఈ దేవతలందరూ వచ్చి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చారు. ఏమిటి మీరందరూ వచ్చారని అడిగాడు. ఏం లేదయ్యా, నువ్వు బల అతి బల 2 చెప్తేనే ఇంత అద్భుతంగా తాటకిని కొట్టేశాడు. అస్త్రాలన్నీ ఇవ్వు, నీ దగ్గర అస్త్రాలన్నీ ఉన్నాయి కదా, అస్త్రాలన్నీ ఇవ్వు, ఇంకెంత ఉపకారం చేస్తాడు ప్రపంచానికన్నా అంటే సరే అని చెప్పి నేను ఇదేదో చాలా బాగుందని చెప్పి ఆయన అన్ని అస్త్రాల గురించి, అన్ని శస్త్రాల గురించి ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రాముడికి ఇస్తే ఆ అస్త్రగ్రామం అంతా తీసుకున్న తర్వాత రాముడు ఒక్కసారి అందరినీ స్మరించాడు. ఇక్కడ స్మరించి వాళ్ళ ఆ అస్త్రాలన్నీ మానవాకృతులు ధరించి మానవుల్లా ఆయన ఎదురుగుండా కనబడితే మీరందరూ నాలో ఉండండి, నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడు నా దగ్గరికి రండి అని చెప్పి, అంతే తప్ప ఇన్ని అస్త్రాలు తెలిసాయి కదా అని ఏదో ఆగ్నేయాస్త్రం వేసి చెట్టును కాలుద్దాం, మానవాస్త్రం వేసి దేన్నో చంపుదాం అలాంటి ఆలోచన చేసేవాడు కాదు రాముడు. రాముడు అలాంటి ఆలోచన చెయ్యడు. ఇంకో విచిత్రం ఇక్కడ మీరు ఆలోచించండి. బల అతి బల ఇచ్చిన తర్వాత దేవతలందరూ వచ్చి రాముడికి ఇవన్నీ ఇమ్మన్నారు. మన జీవితంలో కూడా మనము ఒక నిబద్ధతతో ఒక పని చేస్తే ఇలాగే నేచర్స్ తాలూకు ఫోర్సెస్ అన్నీ ఇతనికి ఇది ఇవ్వడం మంచిదే, మీరందరూ వచ్చి ఇవ్వండి అని మనకి ఎక్కడి నుంచి రావాలో అవన్నీ మనకు వస్తే చూడండి. చాలామంది గొప్పవాళ్ళు ఇట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అంటారు. ఎవరో వచ్చారు, అకస్మాత్తుగా నాకు కనబడ్డ వాళ్ళు నాకు ఈ విషయాన్ని చెప్పారు, అది నాకు జీవితంలో ఎంతో కాపాడింది అంటే ఎక్కడో ఈ మనిషి డిసిప్లిన్డ్గా అంతకుముందు భగవంతుడు ఈయనకి ఇచ్చిన ఉపాధిని బాగా వాడాడు. అందువల్ల తర్వాత విషయంలో భగవంతుడు అంత చక్కగా ఆయనకి ఇమ్మని చెప్పాడనమాట. సరే, ఇది అయిన తర్వాత ఇక్కడ అయింది. మనం ఇంకా ముందుకు వెళ్తే
ఈ 6 రోజుల పాటు సిద్ధాశ్రమంకి వెళ్తారు. సిద్ధాశ్రమంలో చక్కగా యజ్ఞం ప్రారంభం అవుతుంది. విశ్వామిత్ర మహర్షి యజ్ఞం ప్రారంభం చేస్తారు. 6 రోజులు రాత్రి పగలు నిద్ర లేకుండా ఉంటే 6వ రోజు రాత్రి వరకు వెయిట్ చేస్తారు రాక్షసులు. ఆ రాత్రి వచ్చి ఈ యజ్ఞాన్ని పాడు చేద్దామని మాంసము, రక్త మాంసాలు రెండింటిని అందులో వేయడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ఇక్కడ రాముడు మానవుడే, నేను మానవుడిగా వస్తా అన్నాడు కదా, అందుకని రాముడు మానవుడిలాగే ఉన్నాడు అని చెప్పడానికి చూడండి, మనం కొంత పని చేస్తాము, సగంలో ఆపుతాం కొన్నింటిని. సుబాహుని ఆగ్నేయాస్త్రంతో చంపేసిన రాముడు అదే మరో అస్త్రం వేసి మారీచుని కూడా చంపేసి ఉంటే అక్కడతో రామాయణం క్లోజ్. కానీ ఆయన ఏం చేశాడు, ఆ బాణంతో మానవాస్త్రంతో 100 యోజనాల అవతలకి సముద్రంలోకి నుంచి అవతలకి వెళ్ళి కొట్టేలా కొట్టాడు. ఎందుకు మారీచుని బతికించాడు? అది మానవ లక్షణం. మనం మొత్తం పూర్తి చేయం, ఏదో చిన్నది ఉండిపోతుంది ఎక్కడో చోట, అలా ఉండిపోయింది. సరే వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఈ తర్వాత అండి ఇక్కడ మనం ఎందుకు బాలకాండ నేను ఎంత ఎక్కువసేపు చెప్తున్నాను అంటే, బాలకాండలో నేర్చుకోవడం మనకు చాలా ఎక్కువ ఉంటుంది, పిల్లలకు నేర్చుకున్నా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇదైన తర్వాత బాలకాండలో మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, సరే కుశనాహ వృత్తాంతం చెప్దాం అనుకున్నాను కానీ నేను ముందుకు వెళ్తాను, అది మనకి టైం పడుతుంది. వీళ్ళిద్దరిని పట్టుకొని జనక మహారాజు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే ఎక్కడా సీతా స్వయంవరం అన్నది రామాయణంలో లేదు. జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడని తెలిసి ఆ యజ్ఞం ఏమిటో చూడడానికి వెళ్తారు వీళ్ళు. సరే వీళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు దారిలో గంగా నది కనపడుతుంది. మనం 1,00,000 సార్లు రాజమండ్రి బ్రిడ్జ్ ప్రతి ఒక్కరం దాటి ఉంటాం, లేకపోతే విజయవాడ వెళ్తే కృష్ణానది దాటి ఉంటాం. మనలో ఒక్కడికైనా ప్రశ్న వస్తుందా, అసలు ఇక్కడ కృష్ణానది ఎందుకు వచ్చింది, ఈ నది ఎలా ఫార్మ్ అయింది? రాముడు మనకు నేర్పిస్తాడు. గంగా నది కనబడితే నాకు ఈ గంగ గురించి మొత్తం చెప్పంటే అప్పుడు విశ్వామిత్రుడు పొంగిపోతాడు. అసలు ఇది కదరా క్యూరియాసిటీ అంటే, ఏ విషయమైనా కొత్త విషయం కనబడినప్పుడు తెలుసుకోవాలి అన్న పిచ్చ ఉండడం అంటే ఇది కదా అని చెప్పి భగీరథుడి కథ, సగరుడి కథ మొత్తం చెప్పి ఇలా వచ్చిందయ్యా ఇక్కడ గంగ అంటాడు. ఆహా అలా అయిందా? ఆ తర్వాత షణ్ముఖోత్పత్తి గురించి కూడా అడుగుతాడు, అది అవుతుంది. ఇలా రామాయణంలో గంగా అవతరణము షణ్ముఖోత్పత్తి అయిన తర్వాత అంటే ఎలా పుట్టాడు, కుమారస్వామి ఎలా పుట్టాడు అని. ఇప్పటికి కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళు ఒక్కసారి షణ్ముఖోత్పత్తి కనుక పూర్తిగా వింటే, సుబ్రహ్మణ్య స్వామి జననం రామాయణంలో చెప్పబడింది వింటే వాళ్ళకి ఆ గర్భస్థ పిండానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ పోయి హాయిగా బయటకు వస్తుంది, హాయిగా కాన్పు అవుతుంది అని చెప్తారు. సరే అయింది. గంగావతరణం, షణ్ముఖోత్పత్తి ఇవన్నీ తెలుసుకుంటూ అసలు ఇది ఎక్కడ ఎన్ని ప్రశ్నలు వేస్తాడంటే రాముడు. మనం ఎవరైనా కూడా తీర్థయాత్ర చేస్తే ఈ ప్రశ్నలన్నీ వేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్థయాత్ర మీరు అందరూ చాలామంది వెళ్ళి ఉంటాగా, ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళారు, అందరూ చేయొద్దండి, ఎవరో వెళ్ళిన వాళ్ళందరూ చేయొద్దండి. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, విష్ణు శాస్త్రం చేస్తారు కదా అందరూ. మరి విశ్వం విష్ణు అన్నప్పుడే విశ్వం అంతా విష్ణున్నాడుగా, మరి తీర్థయాత్ర ఎందుకు చేయాలి? క్షేత్రం తాలూకు ఇంపార్టెన్స్ ఏమిటి, ఎందుకు వెళ్ళాలి అసలు క్షేత్రానికి? ఆ క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చిందా? సహజంగా రాదు, అది మనలో ఉన్న గొప్పతనం. రాముడికి వచ్చింది. ఇప్పుడు మనం తీర్థానికి మీకు క్వశ్చన్ పెట్టాను కాబట్టి ఆన్సర్ ఇచ్చేసి నేను ముందుకెళ్తా. ఇప్పుడు హైదరాబాద్ అంటే రాళ్ళు ఉంటాయి బోల్డ్, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయిగా బోల్డ్. బండరాయి మీద ఎండ పడింది, అవునా? అక్కడ మీరు తీసుకెళ్ళి ఒక పేపర్ పెడితే జీవితంలో ఆ పేపర్ కాలదు. అదే ఎండలోకి మీరు తీసుకెళ్ళి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి, భూతద్దం పెట్టి దాని కింద పేపర్ పెడితే కాలుతుందా, కాలటం లేదా? ప్రపంచంలో పరమాత్మ అన్ని చోట్ల నిండి ఉన్నా కొన్ని చోట్ల ఆయన తన శక్తిని విశేషంగా పెట్టాడు. పాపాలు కాల్చుకోవడమేగా మనం చేయాల్సింది, కడుక్కోవడమో కాల్చుకోవడం అంటారు, అంతేనా? ఇంకో పదం వాడరు వాటికి. ఆ పాపం కాలాలి అంటే అంత ఎక్కువ శక్తి కేంద్రీకృతమైన ప్రాంతానికి వెళ్ళాలి మనం. రెండు చూడండి, అక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కాల్చట్లేదు పేపర్ని, సన్లైటే కాలుస్తుంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు ఆ శక్తి అంతా ఒక చోటకు వచ్చేలా చేస్తుంది. అలా వచ్చినవే తీర్థాలు, క్షేత్రాలు మనకి. అందుకే ఇంట్లో చేసే పూజ ఒక ఇంత అయితే, అదే దేవాలయంకి వెళ్ళి చేస్తే ఇంటూ 10x వస్తే, అదే నది దగ్గరికి వెళ్ళి చేస్తే 100x అయితే, అదే క్షేత్రానికి వెళ్ళి చేస్తే అనంతము, ఎన్నిసార్లు మల్టిప్లై అవుతుందో తెలియదు. మీరు చూడండి, ఎందరో మహాత్ముల కథలు మీరు వినే ఉంటారు, ఒక్కళ్ళు కూడా ఇంట్లో కూర్చొని తపస్సు చేయరు. ఎందుకు చేయరు? క్షేత్రంకి వెళ్తే అదే ఇన్ఫినిట్ టైమ్స్ మల్టిప్లై అవుతుంది, అంతే కదా. మన దగ్గర ఎల్ఈడి టార్చ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు క్యాండిల్ పట్టుకుని నడుద్దాం మనం ఎందుకంటే కోరుకోం కదా, అంతేనా కదా. ఫోకస్ చేయగలిగే ఎల్ఈడి టార్చ్ ఉందనుకోండి, అది పెట్టుకొని నడుస్తాం చీకట్లో.
అలా అన్నమాట క్షేత్రాలు. సో అందుకని ఆ క్షేత్రం ఎందుకు వచ్చింది? క్షేత్రాలు 3 రకాలుగా వస్తాయి. ఎలా వస్తాయి? ఒకటి స్వయంభూ, పరమాత్మే స్వయం. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, మీరు అన్నమయ్య సినిమాలో కొంతవరకు ఆ ఒక్క పార్ట్ బాగా చూపించారు. ఆ కొండ మీద ఆ కొండంతా భగవంతుడే, ఆ కొండ దగ్గరికి వెళ్ళాము అంటేనే ఆ శక్తి, ఆ ఫీల్డ్లోకి మనం వెళ్ళిపోతాం. తిరుపతి వెళ్ళి తగులాడుకున్న మనుషులను ఎవరైనా చూసారా మీరు? వాడు ఎంతో పాపం చేసి తప్ప అక్కడ కూడా వెళ్ళి తగు ఆడాలన్నంత థాట్ ఉండదు వాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనం చూడండి చాలా వరకు మర్చిపోమా. తిరుమలలోకి వెళ్ళాక మన ఈ ప్రపంచాన్నే మర్చిపోయామండి అంటాం. దిగగానే ఇంక కొండ దిగిన దగ్గర నుంచి మళ్ళీ వాడికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కొండ మీద ఉన్నప్పుడు ఎందుకు లేదు? వాడు కొత్త ఫీల్డ్లోకి వెళ్ళాడు. ఆ కొండంతా పరమాత్మే, కాశీ అంతా పరమాత్మే. ఇప్పుడు కాశీ వెళ్ళి మళ్ళీ నేను లింగాన్ని వెతుకుతా, అక్కడ నీళ్లు పోస్తా కాదు. కాశీ అంతా పరమాత్మే. అసలు పాత రోజుల్లో కొందరు మహాత్ములు ఎలా ఉండేవారంటే, ఈ చిదంబరమో అరుణాచలమో వెళ్తే అక్కడ మలమూత్ర విసర్జన చేసేవారు కాదు. ఊరు అవతలకి వెళ్ళి పడుకునేవారు. రాత్రి కూడా అక్కడ పడుకునేవారు కాదు. ఆ ఊరి పొలిమేర దాటి వచ్చి పడుకుని మళ్ళీ లోపలికి వెళ్ళేవారు. కోర్స్ వాళ్ళు ఇప్పుడు ఆ ఊళ్ళో అంతంత పెరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు చేసే అవకాశం లేదు. ఆ దేవాలయ ప్రాంగణం బయట చేస్తారు అంతే తప్ప. కాబట్టి ఎక్కడికి మనం తీర్థానికి వెళ్ళినా, ఎక్కడ మనం క్షేత్రానికి వెళ్ళినా ఎంత క్యూరియస్గా ఉండాలి. మళ్ళీ రామాయణమే చెప్తుంది మనకు, రాముడు చూపిస్తాడు. సరే మొత్తానికి వెళ్ళిన తర్వాత ఇదంతా దాటుకుంటూ నెమ్మదిగా మిథిలా నగరానికి వెళ్ళారు. ఈ మిథిలా నగరానికి వెళ్ళిన తర్వాత సీతా స్వయంవరం లేదండి. అక్కడికి వెళ్ళాక విశ్వామిత్ర మహర్షి వచ్చారని ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఈ దారిలో అహల్యాదేవి ఉంటే అహల్యా మోక్షణ కూడా చేశాడు రాముడు. మరొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది మన సనాతన ధర్మంలో చెప్పిన మరొక ప్రధానమైన విషయం. ఇప్పుడు అహల్యాదేవికి ఇంద్రుడికి మధ్య ఏదైతే జరిగిందో అక్కడ అహల్యకి ఆయన ఇంద్రుడని తెలుసు. ఆయన గౌతముడు కాదు, ఇంద్రుడు అని తెలిసే ఆవిడ తప్పు చేసింది. అయినా కూడా ఇప్పుడు గౌతమ మహర్షి అహల్యని రాయి అయిపోమని చెప్పించాడని చాలామంది అంటారు. నువ్వు ఇక్కడ వాయుభక్షణం చేస్తూ శిలలా ఉండన్నాడు, శిల అయిపో అని చెప్పలేదు ఆవిడికి. అని నువ్వు ఇంట్లోనే ఉండు, నేను తీర్థయాత్రలకు పోతానని ఆయన వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. అంటే ఇప్పుడు శిక్ష ఎవరికి వేసినట్టు? నీ దగ్గరికి ఎప్పుడు రాముడు వస్తాడో అదే రోజు నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. శిక్ష ఎవరికి వేసినట్టు? ఆవిడ ఇంట్లో ఉన్న ప్రొటెక్షన్లో ఆవిడ నుంచి నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ఆయన దేశాల పట్టుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏ రోజు రాముడు వచ్చి ఆవిడకి శాప విమోచనం అయిందో ఆ ఉత్తర క్షణం ఆయన అక్కడ ఉన్నాడు. అంటే ఒకసారి బ్రహ్మముడి పడితే ఏం జరిగినా సరే లాస్ట్ మూమెంట్ వరకు అది ఏం జరిగినా సరే మధ్యలో నువ్వు ఉండవలసిందే, కలిసి ఉండవలసిందే అని చెప్పింది మన శాస్త్రం. సరే నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం. వీళ్ళిద్దరూ మిథిలా నగరానికి వెళ్ళారు. జనక మహారాజు గారు వచ్చారు. జనక మహారాజు గారు విశ్వామిత్రుడు చూశాక అప్పుడు విశ్వామిత్రుడు మాట అంటాడు, నీ దగ్గర ఏదో గొప్ప ధనుస్సు ఉందట కదయ్యా, శివధనుస్సు ఒక్కసారి చూపిస్తావా అని. అంతే తప్ప ఇది మధ్యలో పెట్టడం, రావణాసురుడు ఎత్తడం, మళ్ళీ రాముడు వచ్చి తీసేస్తే రావణాసురుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ సినిమా రామాయణాలు. వాస్తవంగా ఇది జరగలేదు. ఆయన శివధనుస్సే ఎందుకు పెట్టాడు, ఇదో డౌట్ రావాలిగా. మనం అందుకే రామాయణాన్ని క్వశ్చన్ చేస్తూ వెళ్ళండి, ఆయన ఇదే ఎందుకు పెట్టాడు అంటే ఆయన చెప్తాడు ఆ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి సీత దొరికింది, పుట్టిన అమ్మాయి కాదు. కాబట్టి ఆయనకి హీ హ్యాస్ హిజ్ ఓన్ డౌట్స్ ఆన్ దట్ గర్ల్. ఆయన రాజు, ఏం బుర్రలేనివాడు కాదు. ఇంకోసారి ఏమైందంటే బంతులతో వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళంతా ఆడుతూ ఉంటే ఓ బంతి శివధనుస్సుని ఓ పెద్ద పెట్టి దానికి 3 చక్రాలు పెట్టి ఆ కిందకి వెళ్ళిపోయింది ఆ బంతి. సీత మొక్కర్తి వచ్చి ఎడం చేత్తో ఎత్తేసి దాన్ని తీసుకెళ్ళిపోయింది ఆ బంతిని బయటికి 5 ఏళ్ల వయసులో. అప్పుడే ఆయన రియలైజ్ అయ్యాడు, ఇది శివధనుస్సురా, మేమే ఎత్తలేం దీన్ని, ఎత్తేసిందంటే ఈవిడ ఇంకెవరో కాదు, అయ్యవారి ధనుసు ఎత్తిందంటే అమ్మవారే. ఆహా, ఇది ఇప్పుడు పరమాత్మ వస్తాడు నా ఇంటికి. ఈ శివధనుస్సు ఎక్కువ పెట్టడం అంటే శివుడు కేశవుడు ఇద్దరు కాదు కానీ ఒకళ్ళే కదా. కాబట్టి ఇప్పుడు పరమాత్మ వస్తాడు నా ఇంటికి. ఇప్పుడు నేను కరెక్ట్గా వెయిట్ చేస్తే ఆయన వస్తాడు, ఆయన నల్లుడి కింద పొందొచ్చు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ నా దగ్గరికి వచ్చేసింది. ఇది ఆయన కక్కుర్తి, అక్కడ కక్కుర్తి అనకూడదండి, బట్ ఆయన ఆశ అక్కడ. అందుకని పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఇంకో కూతురు కూడా ఉంది కదా, ఊర్మిడి కూడా ఆయన కూతురే కదా, మరి ఆవిడకి ఎందుకు పెట్టలేదు ఇంత? అయితే సరే వచ్చాడు, వచ్చి పెట్టాక రామ ధనుస్సును చూస్తావా అన్నాడు ఈయన. అప్పటికే ఎందరో ఫెయిల్ అయి ఉన్నారు. జనక మహారాజుకు ఒక రకంగా విసుగు కూడా ఉంది. అండ్ వాళ్ళందరూ ఓడిపోవడమే కాకుండా జనక మహారాజు మీదకి సైన్యాన్ని వేసుకెళ్ళి యుద్ధాలు కూడా చేశారు. వాళ్ళందరినీ కూడా ఓడించాల్సి వచ్చింది, మమ్మల్ని అవమానిస్తావా అని. ఇన్ని బాధలు పడుతున్నాము, సరే ఇప్పుడు ఏదో ఈయన వచ్చాడు, ఇది చూడమందాం అన్నాడు. అయితే రాముడు సరే చూస్తాను, రామ చూడు ధనుస్సుని అంటే, గురువు గారు మరి క్షత్రియుడు కదా, చూడండి ఆ క్యూరియాసిటీ. మనం ఎప్పుడైనా వెన్ యూ గెట్ ఏ ఛాన్స్ టు లెవెలప్ అవ్వాలి, తప్పదు. అది కూడా రాముడే చెప్తున్నాడు మనకి.
ధనుస్సు ఉంది, ధనుస్సుని పెట్టారు, ఏది ఒక్కసారి పట్టుకొని ఎత్తుతారండి. జనకుడు అనుకున్నాడు, ఇంక ఎత్తినట్టేలే మనకి ఇదంతా ఏంటి. వెళ్ళాడు రాముడు, అలవోకగా ఎత్తేసాడు. వెంటనే జనక మహారాజు, నాయన నీళ్ళు ఎక్కడ ఉన్నాయని అడిగాడు. తాగడానికి కాదు, వెంటనే ఇలా చేయి పట్టు ఇచ్చేస్తాను సీతమ్మనని. ఎందుకంటే ఎక్కువ పెడితే చాలు కదా, ఎత్తేసాడు ఆల్రెడీ, ఇప్పటిదాకా ఎత్తినవాడే లేడు. ఓ పాదం పెట్టాడు, దాని మీద కిందన పెట్టాడు. వింటి నారి కట్టాలి కదా దానికి, ఆ నారి పైకెత్తి ఇంకా పెడుతున్నాడు. పెడుతూ ఉండేసరికి పెళమని ఒక్కసారి విరిగిపోయింది. అందులోంచి ఒక శబ్దం బయటకు వచ్చింది, అది ఓంకారం. అయిందా? వెంటనే అందరూ మూర్చిపోయారు. ఎవరెవరు మేల్కొని ఉన్నారో ఆ సౌండ్కి. 5,000 మంది లాక్కొచ్చారు ఆ ధనుస్సుని. 5,000 మంది కలిస్తే ఒక పెట్టెలో ధనుస్సుని పెడితే లాక్కొచ్చిన ధనుస్సుని రాముడు ఒక్కడో ఎత్తాడు. అది విషయం. సరే, రాముడు ఎత్తాడు, అందరూ మూర్చిపోయారు. అందరూ లేవగానే జనక మహారాజు వెంటనే ఒక కమండలం నీళ్ళు పట్టుకొచ్చి రామా చేయి పట్టన్నాడు. చేయి పట్టడం ఏమిటన్నాడు రాముడు. ఇంకేమన్నా నా కూతురు ఉంది, ఇదిగో నువ్వు చేయి పట్టి ఇదిగో చేయి వేసి నీళ్ళు పోసి ఇచ్చేస్తానే అన్నాడు. మహాప్రభు, అది నా డిపార్ట్మెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అది ధనుస్సు, నేను క్షత్రియుణ్ణి, నేను నేర్చుకున్న ధనుర్విద్య. నువ్వు గన్లు బాగా కాల్చడం నేర్చుకున్నవాడు కొత్త గన్ కనబడితే ఇదేమిటో చూడాలనిపిస్తుంది కదండి, అంతేనా కాదా? బాగా రాయడం చేత్తో అలవాటు ఉన్నవాడికి ఒక కొత్త ఫౌంటైన్ పెన్ కనబడింది అనుకోండి, ఇప్పుడు రాయాలనిపిస్తుంది. అలాంటిది అయ్యా నాకు ఇది. నేను ధనుర్విద్య నేర్చుకున్నవాడిని కాబట్టి నేను ముట్టుకున్నాను. నేను పెళ్లి చేసుకోవాలంటే మా నాన్నగారిని వెళ్ళి కనుక్కొని రా అని చెప్పాను. అప్పటికప్పుడు ఇదంతా రామాయణంలో డైరెక్ట్గా కనబడదండి. ఇదంతా సీతమ్మ చెప్తుంది, అనసూయదేవి తర్వాత చెప్తుంది. ఈ వెంటనే 2 దూతలను పిలిచాడు, మీరు వెళ్ళండి అన్నాడు. మీరు వెళ్ళి దశరథుడికి చెప్పండి అన్నాడు. దశరథుడికి చెప్పారు. ఆ దశరథుడు మొత్తం అందరితో వచ్చాడు. దశరథుడు వెంటనే అందరినీ పిలిపించి, నాయన ఇలా మన వాట శివధనుస్సు ఎత్తేట, మిథిలానగరం తాలూకా రాజుగారట, వారి కుమార్తెట, నా తర్వాత ఆయనే నా పెద్ద కొడుకు కాబట్టి నా తర్వాత ఆయనే రాజు అవుతాడు కాబట్టి ఈ సింహాసనం మీద కూర్చునే హక్కు ఆ అమ్మాయికి ఉందా లేదా మీరందరూ చెప్పండి. ఆ మహాప్రభు, ఆ వంశం చాలా గొప్పది, ఆ వంశంలో ఉన్న ఆడపిల్లకి ఇప్పటిదాకా అలాంటి ఇబ్బందులు లేవు, అలాంటి వ్యక్తిని మనం పెళ్లి చేసుకోవచ్చు అని సభ అందరూ ఒప్పుకున్నాక మనం అందరూ అనుకుంటూ ఉంటాం, రాజుల జీవితాలు చాలా ఆనందం, బాహుబలిలాగే ఉంటుంది జీవితం అంటే అలా ఏమీ ఉండదు. వాళ్ళకు ఒక పెళ్లి చేసుకోవాలన్నా సభ ఆమోదం కావాలి. అట్లీస్ట్ రాజులు కాని వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే చాలు, అవునా కదా? కాబట్టి అంత గొప్పగా వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత వచ్చారు. అప్పుడు చక్కగా పెళ్లి చేస్తూ, అయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీక్షితీనా భద్రంతే పాణి గృహీష్వ పాణినామని చేతిలో చేయి వేయించి, ఈవిడ అయం సీత మమ సుత, ఈవిడ సీత నా కూతురు, సహధర్మచరీతవ నీతో పాటు ధర్మము యందు చరిస్తుంది, నీతో కలిసి ధర్మము యందు ఉంటుంది, అంతేగాని కామపత్నిగా ఇవ్వలేదు. మన దరిద్రానికి వాటి రోజున దాన్ని మీన్స్గా కాకుండా దాన్నే ఎండ్ కింద మార్చేశారు. అది కాదు, సహధర్మచరీతవ నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు నీతో పాటు ధర్మం చేస్తుంది ఈవిడ అని కూతుర్నిచ్చాడు. అలాగే ఊర్మిళ, అలాగే మాండవి, శృతకీర్తి, ఇలా ఊర్మిళని లక్ష్మణుడికి, మాండవిని భరతుడికి, శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ మాండవి శృతకీర్తి జనక మహారాజు గారి తమ్ముడి గారి కుమార్తెలు. సో 4 పెళ్ళిళ్ళయ్యి వెనక్కి వెళ్దాం అనుకుంటూ ఉంటే మనం పరశురాముడు వచ్చాడు. పరశురాముడి దగ్గర నుంచి విష్ణుధనుస్సు రాముడు తీసుకున్నాడు. ఆ తర్వాత పరశురాముడు కూడా అక్కడి నుంచి రాముడి పూర్ణ అవతారం వచ్చేసింది అని తెలిసి ఈయన కూడా వెనక్కి వెళ్ళాడు. ఆ రకంగా మనకు అక్కడితో బాలకాండ పూర్తవుతుంది. బాలకాండ పూర్తయ్యాక ఇప్పుడు మనం అయోధ్యకాండలోకి వెళ్దాం. సరే, అసలు అయోధ్యకాండ రామాయణంలో ఒక అద్భుతాల్లోకి అద్భుతం అంటే అయోధ్యకాండే. ఎందుకంటే నేను అబద్ధం చెప్పట్లేదండి, అయోధ్యకాండ మాత్రమే చదివి మ్యారేజ్ ఆన్ ద రాక్స్ దాకా వెళ్ళిన వాళ్ళు, అంటే రాకింగ్ మ్యారేజ్ నుంచి ఆన్ ద రాక్స్ మ్యారేజ్ దాకా వెళ్ళిపోతారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళు కూడా తమ వివాహాలు చక్కదిద్దుకున్నది అయోధ్యకాండతో. కాబట్టి అయోధ్యకాండ అంత గొప్పది. అసలు అయోధ్యకాండ ప్రారంభమే చాలా విచిత్రమైన మాటతో ప్రారంభమవుతుందండి. విచిత్రమైన మాట ఏమిటంటే, అయోధ్యకాండ ప్రారంభమవుతున్నప్పుడు ఒక నిమిషం